ओम नमः पाणिनि कात्यायन पतंजलिभ्यः शब्द विद्या संप्रदाय कर्तृभ्यः परम ऋषिभ्यः नमो महद्भ्यो मुनिभ्यो गुरुभ्यः येनाक्षर सम्मानाय मणिमहेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः येन धौता गिरः पुंसां विमलेश शब्दवारिभिः तमश्चाज्ञानगम्भिनं तस्मै पाणिनये नमः वाक्यकारं वररुचिं भाष्यकारं पतंजलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परम ब्रह्म तस्मै శ్రీ గురవే నమః. నిన్న మనం ఈ సాధకతమం కరణం అనే సూత్రంలో ఆగామండి. మధ్యలో ఆ విషయం మధ్యలో ఆగిపోయాము. ఆ విషయం మనం చూడాలి. దానికి ముందు నిన్న మీరు చూసిన దాంట్లో ఏమైనా సందేహాలు ఉంటే అవి చూద్దామండి. మీరు చెప్పేది వినిపించట్లేదండి. ప్రభాకర్ రాజు గారు మీరు చెప్పేది వినపట్లేదు. కొంచెం సిగ్నల్ సరిగా లేదు ఈరోజు కొద్దిగా. 1442 అండి చెప్పారు. 1442 మీకు వినిపిస్తే జస్ట్ మ్యూట్ లో ఉండండి దయచేసి మహోదయ. మ్యూట్ లో ఉండండి సార్. రాజేష్ గారు మనం అదేనండి సాధకతమం కారణం అనే సూత్రంలో మనం ఉన్నాము. ఆ సూత్రం ఒక్కసారి మళ్ళీ చూసి దాని తర్వాత అందులో ఉన్న విషయంలో ప్రవేశిద్దామండి. ఇక్కడ సాధకతమం కారణం అనే సూత్రంలోకి కారకైన అధికారంగా వచ్చింది. అప్పుడు ఇప్పుడు కారకే అనే దానికి ఏమో క్రియను పుట్టించేది అని అర్థము. అలాగే సాధకం అనే దానికేమో ఒకదాన్ని చేసేది అని అర్థం. అంటే సాధయతి సాధకం అంటే ఒకదాన్ని చేసేది అని అర్థం. చేసేది అంటే ఇక్కడ కూడా పుట్టించేది అనే అర్థం వస్తుంది. అలాగే ఇక్కడ కరణం అనే దానికి క్రియతే అనేనేతి కరణం అనే వ్యుత్పత్తి చెప్పాం. ఇది కూడా కరణం అనేది మహాసౌజ్ఞ, ఇది కూడా అన్వర్ధ సంజ్ఞ. అన్వర్ధ సంజ్ఞ కాబట్టి క్రియతే అనేనా అంటే దీనితో మనము దీనితో చేయబడుతుంది అనే అర్థంలో ఈ పదము కరణం అనేది తయారైంది. కాబట్టి అంటే దేని యొక్క వ్యాపారం జరిగిన వెంటనే ఫలం అనేది పుడుతుందో అది కరణము అనే అర్థం మనకి ఈ పదాల వల్ల వచ్చింది. సాధకము, కారకము, కరణము అనే 3 పదాల వల్ల దేని యొక్క వ్యాపారం జరిగిన వెంటనే క్రియాఫలం అనేది పుడుతుందో అది కరణము అని వచ్చింది. ఇప్పుడు దీంట్లో ప్రశ్న ఏంటంటే సాధకతమం కరణం అనే సూత్రంలో ఎందుకు చెప్పారు అని ప్రశ్న. సాధకతమం అంటే ఏంటంటే అతిశయితం సాధకం సాధకతమం అని అర్థం. అంటే అది అతిశయితమైనటువంటి సాధకం కావాలి. అతిశయితము అంటే మిక్కిలి అని అర్థం. అంటే మిక్కిలి సాధకం కావాలి అని. ఏదైతే మిక్కిలి సాధకం అవుతుందో అటువంటి మిక్కిలి సాధకం అయ్యేది కరణం అవుతుంది అని. ఇక్కడ మిక్కిలి సాధకము అని చెప్పడం అంటే ఈ మిక్కిలి సాధకము అనే అర్థాన్ని తీసుకొచ్చేటటువంటి ఈ తమప్ అనేది చెప్పడం ఎందుకు అని ప్రశ్న. అంటే తమప్ అనేది లేకపోయినా కూడా ఈ అతిశయితార్థం అనేది వస్తుంది. ఎట్లా వస్తుంది అంటే కారకం అనేదేమో పదము అధికారంగా వస్తుంది. ఈ సూత్రంలోనేమో సాధకం అనే పదం ఉంది. అలాగే ఈ సూత్రంలో కరణం అనే పదం కూడా ఉంది. అప్పుడు సాధకం కారకం కరణం భవతి అని అర్థం ఒక వాక్య రూపంగా మనకి ఏర్పడింది. అంటే ఏదైతే కారకమవుతూ సాధకం అవుతుందో అటువంటిది కరణం అవుతుంది అని. ఇప్పుడు సాధకం అవుతూ అనే అర్థం అనేది రావడం వలన మిక్కిలి సాధకము అనే అర్థం వస్తుంది మనకి. కాబట్టి మళ్ళీ ఈ మిక్కిలి అనే అర్థాన్ని తీసుకురావడం కోసం సూత్రంలో మనకి తమప్ అనేది అక్కర్లేదు అని ప్రశ్న. సూత్రంలో తమప్ అనేది లేకపోయినా మనకి ప్రకర్షార్థం సిద్ధిస్తుంది. కాబట్టి తమప్ అనేది అక్కర్లేదు కదా అంటే తమప్ అనేది ఇక్కడ ఈ సూత్రంలో లేకపోయినట్లయితే ఇప్పుడు మనం వ్యుత్పత్తి చేత ఏదైతే అర్థాన్ని ఆశ్రయించామో ఆ అర్థము కారక ప్రకరణంలో తీసుకోవచ్చు అనే ఒక నియమం మనకి తెలిసింది. ఈ నియమం తెలియడం వల్ల అధికరణ సంజ్ఞలో ఒక దోషం వస్తుంది.
అధికరణ సౌమ్యంలో దోషం ఏంటంటే అధికరణం అనే దానికి ఒక వ్యుత్పత్తిని అక్కడ అధికరణం అనే దగ్గర ఆధార అధికరణం అనే సూత్రం ఉందండి. అధికరణ సౌమ్యం చెప్పేటటువంటి సూత్రము. ఆధారు అధికరణం అనేది అక్కడికి కూడా కారకే అనేది అనువృత్తిగా వచ్చింది. ఆధార కారకం అధికరణం భవతి అని. అంటే ఆధార ఆధ్రియతే అస్మిన్ నిత్యాధార అంటే దీని యందు ఇది దీని యందు ఇది ఆశ్రయించుకుని ఉంటుంది అని. ఇప్పుడు ఇక్కడ ఆధారము అంటే నిన్న మనం అన్నాము ఆధారం అనేది ప్రధానంగా 2 రకాలుగా ఉంటుంది, గౌణము ముఖ్యము అని. గౌణము అంటే అప్రధానము అని, ముఖ్యము అంటే ప్రధానము అని. గౌణము ముఖ్యము అనే దాంట్లో గౌణము అంటే అప్రధానము, ముఖ్యము అంటే ప్రధానము. ఈ ఆధారం అనేదేమో గౌణము అంటే ఒక అవయవం ద్వారా లేదా కొన్ని అవయవాల ద్వారా ఆధారం అయ్యేది గౌణము. అసలు సాక్షాత్ అవయవం కాకుండా విషయంగా అవయవంగా ఉండేది ఇంకొకటి. ఈ గౌణం అనేది మళ్ళీ 2 రకాలు. ఏంటంటే ఔపశ్లేషికము, వైషయికము అనే భేదంగా. ఔపశ్లేషికము అంటే కొన్ని అవయవాలతో సంబంధం కలిగి ఉండేది, సమీప సంబంధాన్ని కలిగి ఉండేది. వైషయికము అంటే ఒక విషయగతంగా సంబంధాన్ని కలిగి ఉండేది. ఇంకొకటేమో అభివ్యాపకము అని. అంటే అందులో ఎన్ని అవయవాలు ఉంటాయో అన్ని అవయవాలతో పాటుగా ఆధారమై ఉండేది అని. ఎమ్మితో మహోదయ ఒక్కసారి మళ్ళీ చెప్పరండి. ఇప్పుడు ఆధారం అనేది 3 రకాలండి. గౌణం అనేది 2 రకాలు, ముఖ్యం ఒకటి ఉంది. గౌణం అనేది ఔపశ్లేషికము, వైషయికము అనే 2 రకాలు. ఈ ఔపశ్లేషికము, వైషయికము అనేవి 2 కూడా గౌణంలోకి వస్తాయి. ముఖ్యం అనేదేమో అభివ్యాపకం. ఇప్పుడు గౌణంలో ఔపశ్లేషికం అంటే సమీప సంబంధము అని అర్థం. అంటే ఏదైనా సంబంధం అంటే కొన్ని అవయవాలతో సంబంధం కలిగి ఉండడం. అంటే ఉదాహరణకి కటే ఆస్తే అన్నాం. కటే ఆస్తే అంటే ఒక చేప మీద కూర్చుంటున్నాడు అంటే చేపలో ఎన్ని అవయవాలు ఉన్నాయో అన్ని అవయవాలతో కూడా కూర్చునే వ్యక్తికి ఒక సంయోగ సంబంధం ఉండదు. చేపకి 4 వైపు కూడా అన్ని చాలా అవయవాలు ఉంటాయి. చాలా అవయవాలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కూర్చునేటటువంటి వ్యక్తి ఏదో ఒక పక్క కూర్చుంటాడు. ఒక పక్క కూర్చోవడం వల్ల ఈ చేపలో కొన్ని అవయవాలతో మాత్రమే అతనికి సంబంధం అనేది ఉన్నది, మిగిలిన అవయవాలతో అతనికి సంబంధం లేదు. ఇది ఇట్లాంటి ఆధారాన్ని ఔపశ్లేషిక ఆధారము అంటారు. ఇప్పుడు వైషయిక ఆధారము అంటే అక్కడ అసలు సాక్షాత్తుగా సంబంధం అనేదే ఉండదు ఏ రకంగాను. ఇప్పుడు వ్యాకరణంలో ఇచ్చ ఉన్నది, ఆసక్తి ఉన్నది అంటాం. ఇప్పుడు వ్యాకరణంలో ఆసక్తి ఉన్నది అంటే ఇక్కడ కూడా మనం సప్తమి విభక్తిని వాడుతున్నాం. కానీ ఇది ఏ సప్తమి అంటే విషయాన్ని అనుసరించి ఉండేటటువంటి సప్తమి. కాబట్టి ఈ ఆధారాన్ని వైషయిక ఆధారము అంటాం. ఇంకొకటేమో తిలలలో తైలం ఉన్నది అని. ఇప్పుడు తిలలలో తైలం ఉన్నది అంటే తిలలలో అన్ని అవయవాల్లో కూడా తైలం ఉంది అని అర్థం వచ్చింది. అంటే ఏ అవయవంలో కూడా తైలం లేకపోవడం అనేది లేదు, ప్రతి అవయవంలో కూడా తైలం ఉంటుంది. అంటే ఇది పూర్తిగా వ్యాపించి ఉంటుంది కాబట్టి దీన్ని అభివ్యాపకం అన్నారు. ఈ విధంగా ఆధారం 3 రకాలుగా ఉంది, గౌణ భేదం చేత, ముఖ్య భేదం చేత 2 కలిపి. ఇప్పుడు ఈ 3 రకాల్లో ఆధార, కారకం, అధికరణం అని మనకి సూత్రం చెప్తాను. అప్పుడు ఏదైతే కారకము ఆధారం అవుతుందో అది అధికరణం అవుతుంది అని. ఇప్పుడు మనం వ్యుత్పత్తిని ఆశ్రయించుకుని చెప్పినట్లయితే కేవలం ఒక అభివ్యాపకం మాత్రమే అధికరణం అవుతుంది అనే అర్థం వస్తుంది. ఇంకా గౌణ ఆధారాలు 2 కూడా అధికరణ సంజ్ఞని పొందపోకుండా ఉన్నాయి, పొందట్లేదు. ఎందుకంటే మనం వ్యుత్పత్తిని ఆశ్రయించుకుని అక్కడ మనం తమగ్రహణం అక్కర్లేదు అని చెప్పాం కాబట్టి ఇక్కడ కూడా వ్యుత్పత్తిని ఆశ్రయించుకున్నట్లయితే కేవలము అభివ్యాపకానికి మాత్రమే అధికరణ సంజ్ఞ వస్తుంది. ఔపశ్లేషికానికి కానీ వైషయికానికి కానీ అధికరణ సంజ్ఞ అనేది రావటం లేదు. కాబట్టి సూత్రంలో తమగ్రహణం కావాలి. ఆ సూత్రంలో అంటే సాధక తమకరణం అనే సూత్రంలో తమగ్రహణం కావాలి. తమగ్రహణం వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే ఈ కారక ప్రకరణ విషయంలో
ఇట్లా ముఖ్య గౌణాలు రెండు ఉన్నప్పుడు ముఖ్యాన్నే తీసుకోవాలి అనేది లేదు. కాబట్టి వైశేషిక ఆధారము ఔపశ్లేషిక ఆధారం కూడా అధికరణం అవుతుంది అనే అర్థం తెలుస్తుంది. ఇట్లా తెలిస్తే ఇందాక మనం కటే ఆస్తే, తర్వాత వ్యాకరణే ఆసక్తి వర్తతే, మిగిలిన అన్ని చోట్ల కూడా అధికరణం కారకం అనేది అక్కడ సిద్ధిస్తుంది. దానివల్ల సప్తమి విభక్తి కూడా సిద్ధిస్తుంది అని. దాన్నే ఇక్కడ కాశికలో వీళ్ళు తమగ్రహణం కిం గంగాయాం ఘోష కూపే గర్గకులం అన్నారు. గంగాయాం ఘోష అంటే గంగయందు, ఘోష అంటే ఒక గొల్లపల్లి అంటారు. గంగయందు గొల్లపల్లి ఉంది అంటే గంగయందు గొల్లపల్లి ఉండడం అనేది సంభవించదు. కాబట్టి తీరంలో లక్షణ చెప్పుకొని గంగా తీరే ఘోష వర్తతే అని చెప్తాం. గంగా తీరే ఘోష అనే దానికి తీరంలో ఉండేటటువంటి కొన్ని, అంటే ఈ ఘోషకి తీరానికి కొన్ని అవయవాలతోనే సంబంధం ఉంటుంది, కానీ సర్వాత్మన సంబంధం అనేది ఉండదు. కాబట్టి ఇటువంటి ఔపశ్లేషిక విషయంలోను, అలాగే కోపంలో గర్గకులం ఉంది అంటే కోపానికి సమీపంలో గర్గకులం ఉంది అనే దగ్గర కూడా ఔపశ్లేషిక ఆధారం ఏదైతే ఉందో ఈ రెండింటికి కూడా అధికరణ సంజ్ఞ అనేది రాకపోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ సాధక తమం కారణం సూత్రంలో తమగ్రహణం అనేది కావాలి అని. తమగ్రహణం కిం గంగాయాం ఘోష కూపే గర్గకులం అంతే. ఇక్కడ వీళ్ళు చెప్పిన పంక్తి ఇదే, కానీ పంక్తికి ఇంత అర్థం ఉంది. ఒకవేళ తమగ్రహణం కనుక చేయకపోయినట్లయితే ఇక్కడ గంగాయాం ఘోష కూపే గర్గకులం అనే వాటికి అధికరణ సంజ్ఞ రాకపోవాల్సి వస్తుంది. ఎందువల్లంటే ఇక్కడ మనం తమగ్రహణం అక్కరలేదు అని ఎందుకు చెప్పాము అంటే, మనం వ్యుత్పత్తిని ఆశ్రయించుకుని సాధకం అనేదానికి సాధయతీతి సాధకం, కారకే అనేదానికి కరోతీతి కారకం, కరణం అనేదానికి క్రియతేతి కరణం అని 3 వ్యుత్పత్తులను చెప్పాం. ఈ 3 వ్యుత్పత్తులకి ఇంచుమించు సాధకం అనేదానికి కారకం అనేదానికి ఒకటే అర్థం, అర్థభేదం లేదు. మరి ఒక కారకం అంటే అర్థం ఏం చెప్పాము? క్రియను పుట్టించేది అని చెప్పాం. సాధకము అంటే క్రియను పుట్టించేది అని అర్థం. కాబట్టి కారక సాధకాలు రెండు కూడా పర్యాయ పదాలుగానే కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు రెండింటినీ ప్రయోగించడం వ్యర్థమవుతూ ఈ క్రియను పుట్టించేది దాంట్లో ఏదైతే మిక్కిలి అవసరం అవుతుంది, అంటే మిక్కిలి దేని యొక్క వ్యాపారం జరిగిన వెంటనే క్రియ అనేది పుడుతుందో అటువంటి కారకమే కారణం అవుతుంది అనే అర్థం మనం చెప్తాం. ఇట్లా చెప్పడం వల్ల ఈ వ్యుత్పత్తిని ఆశ్రయించుకుని ఇదే విధంగా ఆధారోధికరణం అనే దగ్గర కూడా అక్కడ కూడా సర్వాత్మన ఎక్కడైతే అభివ్యాపకత్వం ఉంటుందో అటువంటి అభివ్యాపకమైనటువంటి ఆధారమే అధికరణం అవుతుంది అనే అర్థం ఉంటుంది. అప్పుడు కేవలం అభివ్యాపక ఆధారానికి మాత్రమే తిలేషు తైలం అనేటటువంటి వాటిలో మాత్రమే అధికరణ సంజ్ఞ అనేది వస్తుంది, కానీ మిగిలిన వాటి చోట అధికరణ సంజ్ఞ అనేది రాకపోవాల్సి వస్తుంది. అలా రాకపోవడం వలన అన్ని మిగిలిన సప్తములు కటే ఆస్తే గంగాయాం ఘోష మొదలైనటువంటి ప్రయోగాలు సిద్ధించకపోవాల్సి వస్తున్నాయి. కాబట్టి ఈ సూత్రంలో తమగ్రహణం కావాలి. తమగ్రహణం చెప్తే వ్యుత్పత్తి చేత మనం ఏదైతే అర్థాన్ని తీసుకుంటామో అటువంటి అర్థాన్ని ఇక్కడ తీసుకోకూడదు అని తెలుస్తుంది. అంటే శబ్ద సామర్థ్య గమ్య అర్థ అత్ర ప్రకరణే నాశ్రీయతే అనే అర్థం ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఇందాక మనం తమగ్రహణం అక్కరలేదు అని చెప్పిందేమో శబ్ద సామర్థ్యాన్ని ఆశ్రయించుకుని, కానీ అటువంటి అర్థం ఇక్కడ తీసుకోము అని చెప్పడం వలన ఇక్కడ తమగ్రహణం ఉంటే గాని కేవలం కరణానికి మాత్రమే కరణ సంజ్ఞ రాదు అని చెప్పడం కుదరదు. అలాగే ఈ అర్థం ఇక్కడ ఉండడం వలన ఆధారాధికరణం అనే దగ్గర ఔపశ్లేషిక వైశేషికాలకు కూడా అధికరణ సంజ్ఞ అనేది సిద్ధిస్తుంది. అర్థమైందండి? అర్థమైందన్నయ్య. తమగ్రహణం కిం గంగాయాం ఘోష కూపే గర్గకులం. తర్వాత కరణ ప్రదేశ కర్తృకరణయో తృతీయ ఇత్యేవమాదయ. అంటే కరణ సంజ్ఞకి చెప్పడం వల్ల ప్రయోజనం ఏంటంటే తర్వాత చెప్పబోయేటటువంటి కర్తృకరణయో తృతీయ అనే మొదలైన తృతీయ విభక్తి సిద్ధి అనేది ప్రయోజనములు.
అంటే ఇది సౌమ్యా సూత్రము. ఈ సౌమ్యా సూత్రాలకి విధి దేశంతో సంబంధం ఉంటుంది. ప్రదేశ అంటే విధి దేశ అని అర్థం. ఇది సౌమ్యా సూత్రాలకి ప్రయోజనం ఏంటంటే విధి దేశోపస్థితి మాత్రమే దానికి ప్రయోజనం. సౌమ్యా సూత్రాలకి పరిభాషా సూత్రాలకి కూడా విధి దేశోపస్థితి ప్రయోజనం. ఇక్కడ కరణ సౌమ్య ఇక్కడ విధించబడింది. కర్తృకరణయో తృతీయ అని కరణ సౌమ్యా సూత్రంలో ఇది ఉద్దేశ్యంగా ఉంది. కరణాన్ని ఉద్దేశించి తృతీయ విభక్తిని అక్కడ విధిస్తున్నాడు. కాబట్టి ఈ కరణానికి అక్కడ ప్రయోజనం అనేది ఉన్నది అని. ఇంకొకసారి చెప్పండి అన్నయ్య. ఇప్పుడు మనకి శాస్త్రంలో సౌమ్య సూత్రాలు, పరిభాషా సూత్రాలు, విధి సూత్రాలు అని సూత్రాలు ఉంటాయమ్మా. ఇప్పుడు సౌమ్య సూత్రాలు, పరిభాషా సూత్రాలు ఎక్కడైతే చెప్పారో ఆ చెప్పిన ప్రదేశాలు అక్కడే ఉంటాయి. కానీ విధి సూత్రం ఎక్కడైతే ఉంటుందో ఆ విధి సూత్రం స్థలంలో, విధి సూత్ర పఠిత స్థలంలో ఈ సౌమ్యా సూత్రాలకు ప్రయోజనం ఉంటుంది. కేవలం సౌమ్యా సూత్ర పఠిత స్థలంలో దానికి ప్రయోజనం ఏమి ఉండదు. కేవలం దాని యొక్క జ్ఞానం మాత్రమే ప్రయోజనం. ఇప్పుడు విధి సూత్రం ఏదైతే ఉంటుందో అంటే ఇక్కడ కరణ సౌమ్యం చెప్పాడు, అక్కడే సంజ్ఞా సూత్రాల ప్రయోజనం ఉంటుంది. విధి సూత్ర స్థలంలో సౌమ్యా సూత్రాల యొక్క ప్రయోజనం అనేది ఉంటుంది. అంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇంకొక రెండు పక్షాలు కూడా ఉంటాయి. యథోద్దేశ పక్షము, కార్యకాల పక్షము. అంటే యథోద్దేశ పక్షం అంటే ఏంటంటే సౌమ్యా సూత్రం ఎక్కడ ఉంటుందో అక్కడే ఉంటుంది. ఈ సూత్రార్థం అనేది విధి సూత్రంలో అక్కడ ఉపస్థితం అవుతుంది. ఈ సూత్రం ఇక్కడ చెప్పాడు అని విధి సూత్ర స్థానంలో ఉపస్థితం అవుతుంది. ఇలా ఉపస్థితం అవడాన్ని యథోద్దేశ పక్షము అంటారు. కార్యకాల పక్షం అంటే ఇక్కడ సౌమ్యా సూత్రం ఎక్కడైతే ఉందో సౌమ్యా సూత్రం అక్కడే ఉంటుంది, పరిభాష సూత్రం కూడా అక్కడే ఉంటుంది. కానీ విధి సూత్రం అనేది ఈ సౌమ్యా సూత్రం దగ్గరకు వచ్చి ఏకవాక్యతను పొందుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి సాధకతమం కరణం అని సూత్రం చెప్పాడు. ఈ కరణ సౌమ్యానికి ప్రయోజనం ఏంటి అని ఒక శిష్యుడికి సందేహం కలిగిన వెంటనే దీనికి సమాధానం ఏంటి? కర్తృకరణయో తృతీయ అనే తృతీయ సిద్ధి సూత్రానికి ప్రయోజనము అని తెలియడం. సౌమ్యా సూత్ర స్థలంలో విధి సూత్రం కూడా వచ్చేస్తే అది కార్యకాల పక్షం. విధి సూత్ర స్థలంలోకి సౌమ్యా సూత్రం వెళ్ళిపోతే అది యథోద్దేశ పక్షం. ఇక్కడ ఇత్యేవమాదేహ కరణ ప్రదేశ అంటే ఈ కరణ సౌమ్యకి ప్రదేశములు ఏంటి అంటే ఎక్కడికి వెళ్ళి ఉపస్థితం అవుతుంది అంటే కర్తృకరణీయ స్థితియ మొదలైన సూత్రాల్లోకి వెళ్ళి ఇది ఉపస్థితం అయ్యి తృతీయ విభక్తి పుట్టించడంలో కారణమవుతుంది అని. దాని తర్వాత దివహ కర్మచ ఈ సూత్రంలో కూడా సాధకతమం కరణం సూత్రం నుండి సాధకతమం అనేది అనువృత్తిగా వస్తుంది. సాధకతమం ఈ సూత్రం చెప్పమ్మా. అనభిహితే కర్తరి అని ఉంది అంటే ఏంటమ్మా? కర్తృకరణయో తృతీయ దగ్గర అనభిహితే కర్తరి అని ఉన్నది. అది అక్కడ వస్తుంది. అనభిహితే అనేది ఒక అధికార సూత్రం ఉంది. అనభిహితే అనేది అధికార సూత్రం ఉండడం వల్ల అక్కడ చెప్తున్నాడు. ఈ అనభిహితే అనేది అధికార సూత్రం ఉండి దాని తర్వాత ఈ సూత్రాలన్నీ ఉన్నాయి. సరేనే, అది అధికార సూత్రం అంతే. అంటే ఎక్కడైతే కర్త అనభిహితం అవుతుందో అప్పుడే ఈ తృతీయ విభక్తి వస్తుంది అని. కర్త గాని కరణం గాని చెప్పబడవో, ప్రత్యయాదుల చేత ఎక్కడైతే చెప్పబడవో అక్కడ ఈ తృతీయ విభక్తి వస్తుంది అని. దివహ కర్మచ దివహ కర్మచ అంటే దివహ యత్ సాధకతమం కారకం తత్ కర్మచ భవతి అంటే కర్మచ భవతి అంటే కర్మ అవుతుంది, కరణం కూడా అవుతుంది అని. దివహ సాధకతమం సాధకతమం అనేది అనువృత్తిగా వస్తుంది. అప్పుడు దివహ సాధకతమం కారకం కర్మచ భవతి. కర్మచ భవతి అంటే కర్మ కూడా అవుతుంది, కరణం కూడా అవుతుంది అని. అంటే ఇందాక సాధకతమం కరణం అనే సూత్రంలో ఏ ధాతువుని విశేషంగా తీసుకోలేదు. అన్ని క్రియలు అక్కడ సామాన్యంగా ఉన్నాయి. అన్ని ధాతువులు ఏ ధాతువుకి సంబంధించిన ప్రతిష్టోపకారకమైన కారణం అవుతుంది అనేది సూత్రం చేతి తెలుస్తుంది మనకి. ఇప్పుడు ఇక్కడ దివహ అని ప్రత్యేకంగా చెప్పడం వల్ల ఏమైంది? పూర్వ సూత్రం చేతనే ఇక్కడ కూడా కరణ సౌమ్య సిద్ధిస్తూ ఉంటే ఆ కరణ సౌమ్యని
బాధిస్తూ ఈ సూత్రంతో కొత్తగా కర్మ సంజ్ఞని చెప్పాడు, కర్మ సంజ్ఞని కూడా చెప్పాడు అని తెలుస్తోంది. పూర్వేణ కరణ సంజ్ఞాయాం ప్రాప్తాయాం కర్మ సంజ్ఞ విధీయతే. అంటే పూర్వసూత్రం చేతనే కరణ సంజ్ఞ ఇక్కడ సిద్ధించేస్తుంది. అలా సిద్ధించేస్తూ ఉండగా కర్మ సంజ్ఞ ఇక్కడ విధించబడుతోంది. దివహ సాధకతమం యత్కారకం తత్ కర్మ సంజ్ఞం భవతి. అంటే దివ్ధాతువుకి సంబంధించినటువంటి సాధకతమైన కారకం ఏదైతే ఉందో అది కర్మ సంజ్ఞని పొందుతుంది. అలాగే ఇక్కడ చ అని కూడా ఉండడం వల్ల కరణ సంజ్ఞ కూడా వస్తుంది. చకారాత్ కరణ సంజ్ఞంచ కరణ సంజ్ఞంచ భవతి. అక్షైః అక్షాన్ వా దీవ్యతి, అక్షైః దీవ్యతి అక్షాన్ దీవ్యతి. అంటే దివు క్రీడాదిషు దివుధాతు అంటే అక్షలతో ఆడుకుంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఆటలో కరణాలు అక్షాలు. అక్షాలంటే మామూలుగా ఈ పాచికలు. ఇప్పుడు ఇక్కడ దివుధాతు అనేది ఉండడం వల్ల ఈ దివుధాతువుకి సంబంధించినటువంటి సాధకతమైన కారకము అంటే అక్షాలు. ఈ అక్షాలు కర్మ అవుతాయి అని చెప్పడం వల్ల కర్మ సంజ్ఞ వచ్చి ద్వితీయ విభక్తి వచ్చి అక్షాన్ దీవ్యతి అని వచ్చింది. అలాగే ఇది కర్మచ్చ భవతి అని చకారం చేత కరణ సంజ్ఞని కూడా చెప్పడం వలన కరణ సంజ్ఞ కూడా వచ్చి ద్వితీయ విభక్తి వచ్చి అక్షైః దీవ్యతి అని అవుతుంది. కాబట్టి దివుధాతువుకు సంబంధించినటువంటి సాధకతమైన కారకము కరణ సంజ్ఞకం అవుతుంది, కర్మ సంజ్ఞకం కూడా అవుతుంది, రెండు అవుతాయి అని. ఒకటి ద్వితీయ విభక్తికి కర్మ, తృతీయ విభక్తిలో కరణకి రెండు ఉదాహరణలు ఇచ్చారు. అక్షాన్ దీవ్యతి, అక్షైర్ దీవ్యతి. అవునండి, అవునండి. ధన్యవాదాలు. అన్నయ్య దివ్ క్రీడాయాం అన్నారు కదా, చాలా అర్థాలు ఉన్నాయి మా దివుధాతు. దివ్ క్రీడా విజిగీష వ్యవహార అని చాలా అర్థాలు చెప్పాడు. క్రీడాదిషు ఇప్పుడు మరి అక్షాన్ క్రీడతి అని చెప్తే అదే అర్థం కదా, మరి అట్లా చెప్పొద్దా? కేవలం దివుధాతువుకి ఆ అర్థంలో ఉన్న దివుధాతువుకి ఏ అర్థం తీసుకున్నా ఆ దివుధాతువుకి సంబంధించిన సాధకతమ కారకం కారణం అవుతుంది. క్రీడ అనేది ప్రసిద్ధార్థం, ఇంకా చాలా ఉన్నాయి. అన్ని అర్థాల్లో కోసమే చెప్పాడు కాబట్టి అది ఏ అర్థంలో దివుధాతువుకి సంబంధించినటువంటి సాధకతమ కారకము కారణమవుతుంది అని. దాని తర్వాత పరిక్రయణే సంప్రదానం అన్యతరస్యం. అంటే పరిక్రయణము అనే అర్థం ఉన్నప్పుడు సాధకతమం కారకం ఇది అనువృత్తిగా వస్తుంది. సాధకతమం కారణం నుండి సాధకతమం అనేది అనువృత్తిగా వస్తుంది, కారకే అనేది అధికారంగా వచ్చింది. అప్పుడు పరిక్రయణే సాధకతమం కారకం అన్యతరస్యాం సంప్రదానం భవతి అని అర్థం వచ్చింది. అంటే వికల్పంగా సంప్రదానము అనేటటువంటి పేరుని పొందుతుంది. పరిక్రయణము అనేటటువంటి అర్థం ఉన్నప్పుడు సాధకతమైనటువంటి కారకము వికల్పంగా సంప్రదానం అవుతుంది అని. ఇక్కడ చూడండి, సాధకతమం ఇది వర్తతే, అంతే. సాధకతమం అనేది అనుట్టుగా వస్తుంది అని. పూర్వేణ కరణ సంజ్ఞాయాం ప్రాప్తాయాం సంప్రదాన సంజ్ఞ పక్షే విధీయతే, అంతే. అంటే ఇక్కడ కూడా పరిక్రయణార్థం ఉన్నప్పుడు అన్ని వికల్పంగా అంటే సాధకతమం కారణం అనే సూత్రం చేతనే మనకి కరణ సంజ్ఞ సిద్ధించేస్తాం. అలా కరణ సంజ్ఞ సిద్ధించేస్తూ ఉంటే వికల్పంగా సంప్రదాన సంజ్ఞని ఈ సూత్రం చేతి చెప్తున్నాడు. అన్యతరస్యాం సంప్రదానం సంప్రదాన సంజ్ఞ వికల్పంగా వస్తుంది అని. పరిక్రయణే అంటే పరిక్రయణార్థం అనేది ఉన్నప్పుడు సాధకతమం కారకం అన్యతరస్యాం సంప్రదాన సంజ్ఞం భవతి, ఇదే అర్థం చెప్పాడు. ఇంతకి పరిక్రయణం అంటే ఏంటి? పరిక్రయణం అంటే నియత కాలం వేతనాదిన స్వీకరణం. అంటే ఇన్ని రోజుల పాటు మీకు ఇంత డబ్బులు ఇస్తాము అని చెప్పి ఒకళ్ళని తీసుకోవడం, అంతేగాని పూర్తిగా కొనుక్కోవడం కాదు. నాత్యంతిక క్రయేవ అంటే పూర్తిగా కొనుక్కోవడం కాకుండా ఇంతకాలం పాటు అని తీసుకోవడం. అంటే మనం లీజుకి తీసుకోవడం అంటాం కదా, అలాగా
ఇంత సమయం ఇచ్చి ఇంత సమయానికి దీన్ని మేము ఇలా తీసుకుంటున్నాము అని తీసుకోవడం పరిక్రయణం. శతేన, దానికి ఉదాహరణ శతేన పరిక్రీత అనుబ్రూహి అంటే 100 రూపాయలకి 100కి, 10 రూపాయలు కావచ్చు ఏదైనా కావచ్చు, 100కి నేను దీన్ని తీసుకుంటున్నాను కొంతకాలం పాటు నీతంగా, దీన్ని అంగీకరించు. వికల్పంగా సంప్రదాన సంజ్ఞ వస్తుంది అని చెప్పడం వల్ల సంప్రదాన సంజ్ఞ వచ్చినప్పుడు చతుర్థి విభక్తి వచ్చి శతాయ పరిక్రీత అని వస్తుంది. సంప్రదాన సంజ్ఞ రానప్పుడు కరణ సంజ్ఞ వచ్చి తృతీయ విభక్తి వచ్చి శతేన పరిక్రీత అనుబ్రూహి అని వస్తుంది. అలాగే సహస్రేణ పరిక్రీత అనుబ్రూహి, ఇక్కడ కూడా అంటే పరిక్రయణంలో కారణం ఏంటంటే సహస్రం అంటే 1000 ఇచ్చిన తర్వాత మాత్రమే అతను దానికి అంగీకరిస్తాడు. కాబట్టి ఆ అంగీకరించడంలో కారణం అనేది సహస్రం కాబట్టి, అంటే 1000 రూపాయలు తీసుకున్న తర్వాత అతను ఒప్పుకుంటాడు కాబట్టి ఈ సహస్రం అనేది కారణమయ్యింది, సాధకమైనటువంటి కారకం అయ్యింది. సాధకమైనటువంటి కారకం అవడం వలన దానికి ఈ సూత్రం చేత సంప్రదాన సంజ్ఞ వికల్పంగా వస్తుంది. సంప్రదాన సంజ్ఞ వచ్చినట్లయితే చతుర్థి విభక్తి వచ్చి సహస్రాయ పరిక్రీత అని అవుతుంది. సంప్రదాన సంజ్ఞ రాని పక్షంలో సాధకం సూత్రం చేత కరణ సంజ్ఞ వచ్చి ద్వితీయ విభక్తి వచ్చి సహస్రేణ పరిక్రీత అని అవుతుంది. తృతీయ వికల్పంగా చతుర్థి. అంటే సూత్రం చేత చతుర్థి విభక్తిని అనే సంప్రదాన సంజ్ఞనే విధిస్తున్నారండి. కానీ ఇక్కడ వీళ్ళు క్రమంలో శతేన పరిక్రీత ముందు ఇచ్చి దాని తర్వాత శతాయ పరిక్రీత అని ఇచ్చారు. కానీ వస్తుతః ముందు శతాయ పరిక్రీత అని ఇచ్చి తర్వాత శతేన పరిక్రీత అని బాగుంది. దాని తర్వాత ఆధారోధికరణం ఇక్కడ వచ్చిందండి. అంటే ఇప్పుడు మనకి అపాదానమైంది, సంప్రదానమైంది, కారణమైంది. కారణమైన తర్వాత ఇప్పుడు అధికరణం చెప్తున్నాం. ఇప్పుడు దీని తర్వాత కర్మ చెప్పి కర్మ తర్వాత చిట్ట చివరికి కర్తని చెప్తారు. అంటే ఇవన్నీ కూడా ఏంటి ముందు ఇవన్నీ అప్రధానాలు. వాస్తవంగా అపాదానం గాని సంప్రదానం గాని కరణం గాని ప్రధాన కారకాల కింద కారకాల కింద పరిగణించబడు. అధికరణం కొంచెం ప్రధాన కారణం, కర్తృకర్మలు మాత్రమే ప్రధాన కారకాలు అని చెప్తారు. అందుకని కర్తృకర్మల్ని చివరిలో చెప్తారు, మిగిలినవన్నీ కూడా ముందే చెప్తారు అని ఈ క్రమాన్ని బట్టి నేను అనుకుంటున్నది. ఇదే పుస్తకంలో నేను చదవలేదు, మరి ఇంకేదైనా పుస్తక ప్రామాణ్యం ఏదైనా చూడాలి. ఇప్పుడు ఆధారోధికరణం, ఆధార అధికరణం. ఇక్కడ కారకం అనేది అనుక్తిగా వస్తుంది. ఆధార కారకం అధికరణం భవతి అని అంటే ఆధ్రియంతే అస్మిన్ క్రియా ఇత్యాధార. అంటే క్రియ దీని యందు ఆధారంగా చేసుకుని ఉంటుంది కాబట్టి దీన్ని ఆధారము అంటాము. కర్తృకర్మణో క్రియాశ్రీభూతయో ధారణ క్రియాం ప్రతి యః ఆధార తత్కారకం అధికరణ సంజ్ఞం భవతి. అంటే ఇక్కడ మనకి ఆధార అంటే ఆధ్రియతే అస్మిన్ క్రియ అంటే క్రియ దీని యందు ఆధారం చేసుకుని ఉంటుంది. అంటే క్రియ దేని యందు ఆధారంగా చేసుకుని ఉంటుంది అంటే కర్త యందు కానీ కర్మ యందు కానీ మాత్రమే ఆధారంగా చేసుకుని ఉంటుంది. క్రియ ఎప్పుడు కారణాన్ని గాని సంప్రదానాన్ని గాని అపాదానాన్ని గాని ఆధారంగా చేసుకుని ఉండలేదు. క్రియ దేన్నైనా ఆధారంగా చేసుకుని ఉండాలంటే అది కర్త గాని కర్మ గాని అవ్వాలి. కాబట్టి కర్తృకర్మణో క్రియాశ్రయభూతయో ధారణ క్రియాం ప్రతి యః ఆధార అంటే కర్తకి కానీ కర్మకి కానీ సంబంధించినటువంటి ఏదైతే ఆశ్రయక్రియ అనేది ఉన్నదో ఈ ఆశ్రయక్రియ అనేది ఇద్దరికే సంభవిస్తుంది. అయితే కర్త లేకపోతే కర్మ, ఈ ఇద్దరికి మాత్రమే దేన్నైనా ఒకదాన్ని ఒక క్రియ నిర్వర్తించబడడంలో అవసరమయ్యే దాన్ని ధరించేటటువంటి శక్తి ఉంటుంది. ఇంకెవరికి ధరించేటటువంటి శక్తి లేదు ఇంకే కారకానికి ఎవరికి. అంటే ఈ కర్తృకర్మ కారకాలకి మాత్రమే ఒక క్రియను ధరించే శక్తి ఉంటుంది. కాబట్టి ఈ రెండింటినే క్రియాశ్రయభూతాలు అని చెప్తారు. మిగిలిన ఏ కారకం కూడా క్రియాశ్రయభూతం కాదు. క్రియకు ఆశ్రయమయ్యేవి ఈ రెండు కర్తృకర్మ కారకాలు మాత్రమే. కర్తృకర్మణో క్రియాశ్రయభూతయో ధారణ క్రియా ప్రతి ఆధార
ధారణ క్రియకు సంబంధించిన ఏదైతే ఒక ఆధారమో ఏంటండి? హలో, ఏం లేదండి వారు ఏం లేదండి. ధారణ క్రియకు సంబంధించిన ఏదైతే ఆధారమో అటువంటి ఆధారము అధికరణము అనేటటువంటి పేరుని పొందుతుంది. దీనికి ఉదాహరణకు కటే ఆస్తే, కటే శేతే స్థాల్యాం పచతి. కటే ఆస్తే కట ముందు కూర్చున్నాడు, కట ముందు పడుకున్నాడు, స్థాలి యందు వండుతున్నాడు. కానీ ఆ మూడు కూడా వీళ్ళు అంటే ఏం చేశారంటే, ఇక్కడ కటే ఆస్తే అనేదేమో కర్తకి ఇది ఆశ్రయమైంది. కటే శేతే అనేది కూడా ఈ కటం అనేది కర్తకు ఆశ్రయమైంది. పురుష బాల కశ్చిత్ కటే శేతే, శయనక్రియకు కర్త ద్వారా కటం ఆశ్రయమైంది. కాబట్టి ఇది కర్తాశ్రయమైనటువంటి అధికరణం కటం అనేది. ఇది కర్తకి ఆశ్రయమైనటువంటిది. కటే శేతే అనే దగ్గర కూడా కర్తకు ఆశ్రయమైనటువంటి అధికరణం. ఇప్పుడు స్థాల్యాం పచతి అంటే తండులం స్థాల్యాం పచతి అంటే ఇది కర్మకు ఆశ్రయమైంది. స్థాలి అనేది కర్మకు ఇది ఆశ్రయమైంది, కర్తకు ఆశ్రయమైనటువంటిది, కర్మకు ఆశ్రయమైనటువంటివి రెండు ఉదాహరణలు ఇచ్చారు. దాని తర్వాత అధికరణ ప్రదేశ సప్తమి అధికరణేచ ఇత్యేవమాదయ. అంటే ఈ అధికరణ సంజ్ఞకు చెప్పడం ప్రయోజనం ఏంటంటే, భవిష్యత్తులో చెప్పబోయేటటువంటి సప్తమి అధికరణేచ అనేటటువంటి సప్తమి విభక్తి సిద్ధి ప్రయోజనము. ఆ సప్తమి విభక్తి వస్తుంది ఈ అధికరణ సంజ్ఞ ఉన్నప్పుడు అని. అంటే సౌమ్యాశాస్త్రం కేవలం ఎప్పుడు నిరర్థకంగా ఉంటుందండి. సౌమ్యాశాస్త్రానికి ఎప్పుడైనా కూడా విధి శాస్త్రంతో మాత్రమే దానికి ప్రయోజనం ఉంటుంది. కేవలం సౌమ్యాశాస్త్రానికి ప్రయోజనం లేదు. కేవలం పేరు పెట్టి ఏం చేస్తాం? ఇప్పుడు ఒక పేరు మనం పెడుతున్నాము అంటే ఆ పేరుని ఉద్దేశిస్తూ ఏదైనా కార్యం చెప్పినప్పుడే పేరు పెట్టడం వల్ల ప్రయోజనం. కేవలం పేరు పెట్టి మనం ఏ పని చెప్పకుండా ఉంటే పేరు పెట్టే అవసరం లేదు. నామకరణాది కర్మల్లో కూడా పేరు పెట్టిన తర్వాత ఇతను ఇది చెయ్యాలి అది చెయ్యాలి అని అతన్ని ఉద్దేశిస్తూ చాలా కార్యాలు మనం చెప్తాం. ఏ కార్యము చెప్పకుండా ఎవరు పేరు పెట్టరు. ఏదైనా ఒక దీనితో ఒక పని చెయ్యాలి అనుకుంటేనే ముందు దానికి ఒక పేరు పెడతాం, దాన్ని పుట్టిస్తాం. కాబట్టి ఇక్కడ అధికరణం అనే పేరు పెట్టడానికి ప్రయోజనం ఏంటంటే సప్తమి అధికరణేచ అని సప్తమి విభక్తి అని. దాని తర్వాత ఇప్పుడు కర్మలు మొదలయ్యాయండి. ఇప్పుడు కరణం అయిపోయింది, అధికరణం కూడా అయిపోయింది, కర్మకు వచ్చాం. అండ్ ఇప్పుడు ఏ తర్వాత అపాదాన సంప్రదాన కరణ అధికరణ, కరణ అధికరణాలు అయ్యాయి. ఇంకా కర్తృకర్మలు రెండు ఉన్నాయి. ముందు కర్మలు చెప్తాడు, కర్మలన్నీ అయిపోయిన తర్వాత కర్త చెప్తాడు. ఇక్కడ అధిశీం స్థాసాం కర్మ, అధిశీం స్థా ఆస్ అంటే ఏషాం ధాతూనాం యహ. ఈ ఆధారోధికరణం సూత్రం నుండి ఆధార అనేది అనువృత్తిగా వస్తుందండి. అప్పుడు ఏషాం ఆధార కర్మ సంజ్ఞం భవతి అని అర్థం వచ్చింది. ఆధార కారకం కర్మ సంజ్ఞం భవతి అని అంటే ఈ ధాతువులకి సంబంధించినటువంటి ఆధారము కర్మ అనేటటువంటి పేరును పొందుతుంది అని. పూర్వేణ అధికరణ సంజ్ఞాయాం ప్రాప్తాయం కర్మ సంజ్ఞ విధీయతే. అంటే ఆధారానికి అధికరణము అనే సంజ్ఞ సామాన్యంగా అన్ని ధాతువుల ఆధారానికి చెప్పాడు. కానీ ఇక్కడ అధిశీం స్థా అధి అనే ఉపసర్గ పూర్వంగా ఉన్నటువంటి స్థి ఆస్ ధాతువులండి. అధి అనేది ఉపసర్గ, స్థి షీం స్థా ఆస్ అనేవి ఈ వీటికి మాత్రం వీటికి సంబంధించినటువంటి ఆధారం అనేది కర్మ అవుతుంది అని. అంటే ఇక్కడ ఆధారం కర్మ అవుతుంది అని చెప్పడం వల్ల దీనికి కూడా పూర్వసూత్రం చేతనే మనకి అధికరణ సంజ్ఞ సిద్ధిస్తోంది. అలా అధికరణ సంజ్ఞ సిద్ధిస్తూ ఉండగా, అది ప్రాప్తిస్తూ ఉండగా ఇక్కడ మళ్ళీ దానికి కర్మ అనేటటువంటి కొత్త సంజ్ఞను విధించాడు. అధిపూర్వాణం షీ స్థా ఆస్ ఇత్యేషాం ఆధార యత్ కారకం యహ తత్కారకం కర్మ సంజ్ఞం భవతి అని. అంటే అధి ఉపసర్గపూర్వకమైనటువంటి షీంగు స్థా ఆసు అనేటటువంటి ధాతువుల యొక్క ఏదైతే ఆధారమో అటువంటి ఆధారము కారకం కనుక అయినట్లయితే దానికి కర్మ అనే పేరు వస్తుంది అని. గ్రామం అధిశేతే. కానీ ఇక్కడ ఒకటి చెప్తారండి, గ్రామం అధిశేతే అంటే ఇక్కడ పూర్తిగా కర్త ఇచ్చని చెప్పడం కోసం ఇక్కడ ఆధారానికి
ఈ కర్మ సంజ్ఞ చెప్తారు అని ఒకటి ఒకటి చెప్పారండి. అంటే ఇక్కడ ఇదంతా కూడా కర్త అధీనంలో ఉంటుంది. గ్రామం అది ఇక్కడ మనకు ప్రధానంగా దీనికి ఉదాహరణ ఇక్కడ కంటే కూడా భుజంగ అభినివేశతే అన్నదండి. గ్రామం ఏంటండి? అభినివేశతే అన్నది. దాని తర్వాత సూత్రం అండి, ఇంకా మనం అక్కడికి వెళ్ళలేదు. అభినివేశతే గ్రామం గ్రామం అధిషేత్ అది ఇంకా మనం అది తర్వాత సూత్రంలో ఉందండి. తర్వాత అభినివేశతే సూత్రం అనేది. అది. ఇప్పుడు 46 చూడండి. 6లో ఉన్నాం. 1:4:46లో ఉన్నామండి. అది తర్వాత సూత్రంలో ఉందండి. అభినివేశతే అనేది మనం ముందు దాని ముందు సూత్రంలో ఉదాహరణల్లో ఉన్నాం. అనే పర్వతం అధివసతి అని వస్తుందనే. పర్వతం అధివసతి. వసధాతు వసధాతు ఎక్కడుందమ్మా? వసధాతు ఎక్కడుంది? పర్వతం అధితిష్ఠతి అని వస్తుంది. ఇప్పుడు దాని గురించి ఉదాహరణ చెప్పడానికి వెళ్ళాను. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు చెప్పారు ఆ గ్రామం అధిషేతే అని. మనకి ఒక రఘువంశంలో ప్రసిద్ధంగా దీనికి ఉదాహరణ ఉంది. భుజంగ పిహిత ద్వారం పాతాళం అధితిష్ఠతి అని ఒక ఉదాహరణ ఉంది రఘువంశంలో. ఇప్పుడు అక్కడ హవిషే మోహన్ నీకు తెలిసి ఉండాలి, మిగిలిన వాళ్ళు మరి ఎవరు తెలుస్తో నాకు తెలీదు. మోహన్ అన్నయ్య శ్లోకం విన్నావా? హవిషే దీర్ఘసత్రస్య సాచేదానీం ప్రచేతసః భుజంగ పిహిత ద్వారం పాతాళం అధితిష్ఠతి అని దీంట్లో ఒక శ్లోకం ఉంది. అంటే ఆ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, వశిష్ఠ మహారాజు దిలీపుడికి సంతానం ఎందుకు రావట్లేదు అనే కారణం చెప్పి, నువ్వు ఒకసారి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి స్వర్గం నుంచి తిరిగి వస్తూ మార్గ మధ్యంలో ఉన్నటువంటి కామధేనువుని నువ్వు నమస్కరించి దానికి ప్రదక్షిణం చేయలేదు. అంటే నీ కర్తవ్యమైనప్పటికీ కూడా నువ్వు అది చేయలేదు. దాంతో నిన్ను కామధేనువు శపించింది అని చెప్తూ, ఆ కామధేనువు ఇప్పుడు ఇక్కడ ఉంది అని చెప్పి ఈ శ్లోకం చెప్తాడు అనమాట. ఏమని? దీర్ఘతసాత్రస్య ప్రచేతసః హవిషే భుజంగ పిహిత ద్వారం పాతాళం కామధేను అధితిష్ఠతి అని, సురభి అతితిష్ఠతి అని అక్కడ ముందు శ్లోకంలో సురభి అని ఉంది. అంటే అక్కడ ఏం చెప్తున్నాడంటే, అక్కడ పాతాలే అనకుండా పాతాళం అని చెప్పారు. ఎందుకని పాతాళం అని చెప్తున్నారంటే ఇక్కడ ఈ ఆధారానికి కర్మసంజ్ఞ రావడం వల్ల ఇక్కడ అధిపూర్వకంగా ఉన్నటువంటి స్థాధాతు ఉన్నది. ఈ అధిపూర్వంగా ఉన్నటువంటి స్థాధాతు యొక్క ఆధారము అంటే అక్కడ పాతాళం అయింది. ఆ పాతాళానికి కర్మసంజ్ఞ వచ్చి పాతాళం అధితిష్ఠతి. అంటే అక్కడ ఏంటంటే ఇంకా విశేషం, ఇప్పుడు కామధేనువు తన స్వేచ్ఛగా అక్కడ ఉంది, అంతేగాని వరుణ దేవుడి యొక్క ఒక బంధనం వల్లనో లేకపోతే ఎవరో ఇక్కడ ఉండాల్సిందే అని ఒక దాన్ని అక్కడ బలవంతంగా ఉంచడం వలన ఉండలేదు. వరుణదేవుడు దీర్ఘసత్రాన్ని చేస్తున్నాడు కాబట్టి ఆ దీర్ఘసత్రం కోసం అక్కడ ఉన్నది. అంటే తనంతటి తను స్వతంత్రంగా ఉన్నది. ఆ స్వాతంత్రం ఎక్కడైతే ఉంటుందో ఆ స్వాతంత్రం ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటి ఆధారానికి ఆధారానికి కర్మ సంజ్ఞ రావడం అనేది ఉంది. అటువంటి స్వాతంత్రం లేనప్పుడు ఉండదు అని చెప్తారండి. అది చెప్పడం కోసం అది ఉదాహరణ చెప్పాల్సి వచ్చింది. అంటే స్వాతంత్ర్యం అనే అర్థం ఉన్నప్పుడే ఈ అధిపూర్వకంగా ఈ 3 కర్మ సంజ్ఞ వస్తుంది. అక్కడ సంపూర్ణ స్వాతంత్రం అనేది కర్తకు ఉండాలి. ఆ సంపూర్ణ స్వాతంత్రం లేనప్పుడు కర్తకు ఉండదు. అలాగే దీనికి సంబంధించి ఇంకొక పురాణంలో ఒక శ్లోకం ఉంది. అంటే దీని కౌముదిలో పూర్తి శ్లోకాలు ఏమి ఇవ్వలేదు, కౌముదిలో వేరే ఇచ్చాడు. వైకుంఠం హరిహి అధిశేతే అని కౌముదిలో ఉదాహరణ. వైకుంఠమందు హరి నిద్రిస్తున్నాడు అంటే పూర్తిగా వైకుంఠం అనేది అతని పూర్తి కంట్రోల్లో ఉంది. తను ఏం కావాలంటే అది చేయగలుగుతాడు. తన స్వాతంత్ర్యంగా తను అక్కడ ఉన్నాడు అని. అటువంటి ఆధారం ఎక్కడైతే ఉంటుందో అప్పుడే అది ఆ ఆధారం కర్మ సంజ్ఞను పొందుతుంది అని. ఇక్కడ గ్రామం అధిశేతే అంటే గ్రామే అధిశేతే అని ఉండాలి. కానీ ఇక్కడ అధిపూర్వకంగా షీధాతు ఉన్నది. అధిపూర్వంగా ఉన్నటువంటి షీధాతుకు సంబంధించిన ఆధారం కర్మ అవుతుంది అని చెప్పడం వల్ల దీనికి
కర్మ సంజ్ఞ వచ్చి గ్రామం అధిశేతే అని అయింది ద్వితీయ విభక్తి వచ్చి. అలాగే గ్రామం అధితిష్టతి, ఇక్కడ కూడా అధిపూర్వకంగా ఉన్నటువంటి స్థాధాతు ఉన్నది. దీనికి సంబంధించినటువంటి ఆధారము అంటే గ్రామము, కాబట్టి దానికి కర్మ సంజ్ఞ వచ్చి ద్వితీయ విభక్తి వచ్చి గ్రామం అధితిష్టతి అనేది. అలాగే పర్వతం అధ్యాస్తే, ఇక్కడ కూడా అది పూర్వకమైనటువంటి ఆసుధాతు ఉన్నది. దీనికి సంబంధించినటువంటి ఆధారము పర్వతము, కాబట్టి దానికి కర్మ సంజ్ఞ వచ్చి ద్వితీయ విభక్తి వచ్చి పర్వతం అధ్యాస్తే అని అయ్యింది. దీని తర్వాత అభిని విషశ్చ, అంటే అభి అనేది ఉపసర్గ పూర్వకంగా ఉన్న లేకపోతే నీ అనే ఉపసర్గ పూర్వకంగా ఉన్నటువంటి విషధాతువుకి సంబంధించినటువంటి ఆధారం కూడా కర్మ అవుతుంది అని. అభిని పూర్వస్య విషతే ఆధారః యత్కారకం తత్ కర్మ సంజ్ఞం భవతి. అంటే ఇక్కడ ఇంకోటి ఉందండి, అభి అనేది ప్రత్యేకంగా ఉపసర్గ కింద గ్రహణం కాదు, వి అనే దానికి కూడా ప్రత్యేకంగా ఉపసర్గ కింద గ్రహణం కాదు. ఈ రెండింటి యొక్క సముదాయం ఎప్పుడైతే అభిని అని ఉంటుందో అప్పుడు మాత్రమే విషధాతువుకి సంబంధించినటువంటి ఆధారము కర్మ అవుతుంది అని. అభి అనే ఉండి విషధాతువు ఉంటే అప్పుడు కర్మ సంజ్ఞ వస్తుందని కాదు. అభి ని అనేవి రెండు కలిసి ఉన్నప్పుడు విషధాతువు ఎక్కడైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి కారకము కర్మ అవుతుంది అని. దానికి ఉదాహరణ గ్రామం అభినివిశతే, అంటే ఇక్కడ కూడా అభి ని అనే రెండు ఉపసర్గలు పూర్వకంగా ఉన్నటువంటి విషధాతువు ఉన్నది. దీనికి సంబంధించినటువంటి ఆధారము అంటే గ్రామము, ఆ గ్రామము కర్మ అయ్యి ద్వితీయ విభక్తి వచ్చి గ్రామం అభినివిశతే అని అయ్యింది. దాని తర్వాత ఒక ప్రశ్న ఏమని, కళ్యాణే అభినివేశ పాపే అభినివేశ అనే రెండు ప్రయోగాలు కనిపిస్తున్నాయి. కళ్యాణే అభినివేశ పాపే అభినివేశ, అక్కడ కూడా అభి అనే ఉపసర్గ ఉంది, నీ అనే ఉపసర్గ ఉంది, ఈ రెండింటి యొక్క సముదాయం అక్కడ ఉంది అభినివేశ అని, అక్కడ కూడా విషధాతు. ఇప్పుడు ఇక్కడ కళ్యాణే అని సప్తమి విభక్తి ఎట్లా వస్తుంది, అక్కడ కూడా ఆధారం కర్మై ద్వితీయ విభక్తి వచ్చి ఉండాలి కదా అని. దానికి కథం కళ్యాణే అభినివేశ పాపే అభినివేశ యాయా సౌజ్ఞ యస్మిన్ సౌజ్ఞిని అభినివిశంతే ఇది. మూడోది యాయా సౌజ్ఞ యస్మిన్ సౌజ్ఞిని అభినివిశతే ఇది. అంటే ఇక్కడ కూడా అభినివిశతే అని సౌజ్ఞిని అభినివిశతే అనే దగ్గర కూడా అభిని అనే ఉపసర్గలు రెండు ఉన్నాయి, విషధాతు ఉంది. అప్పుడు ముందు యస్మిన్ సౌజ్ఞిని అని ఉండకూడదు, అక్కడ కూడా కర్మ సంజ్ఞ వచ్చి సౌజ్ఞినం అని ఉండాలి కదా అని ప్రశ్న. అర్థమైందండి? ఇక్కడ కళ్యాణే అని పాపే అని సౌజ్ఞిని అని మూడు సప్తమిలో ఎందుకు ఉన్నాయి? ఈ మూడింటికి కూడా కర్మ సంజ్ఞ వచ్చి కర్మని ద్వితీయ విభక్తి వచ్చి ద్వితీయ విభక్తిలో ఉండాలి కదా అని ప్రశ్న. అంటే దానికి సమాధానం చెప్తున్నాడు ఏమని, అన్యతరస్యామితి వర్తతే. ఆ పూర్వ సూత్రంలో పరిక్రయణే సంప్రదానం అన్యతరస్యాం సూత్రం నుండి అన్యతరస్యాం అనేది అనువృత్తిగా వస్తుంది. ఇప్పుడు ఈ అన్యతరస్యాం అనేది విభాష, అన్యతరస్యాం అంటే విభాష. ఈ విభాష అనేది కొన్ని చోట్ల వ్యవస్థగా ఉంటుంది. విభాష అంటే మామూలుగా చెప్పిన కార్యం రావడము రాకపోవడము అని రెండు జరుగుతాయండి. భావ అభావముఖము అంటారు. భావముఖైన ప్రవృత్తి అభావముఖైన ప్రవృత్తి అని రెండు ఉంటాయి. కానీ ఇప్పుడు ఎక్కడైతే మనం వ్యవస్థిత విభాష అని చెప్తామో అక్కడ ఉంటే భావముఖం చేత మాత్రమే ప్రవృత్తి ఉంటుంది, లేదా అభావముఖం చేత మాత్రమే ప్రవృత్తి ఉంటుంది, ఏదో ఒక్కలాగానే ఉంటుంది. అక్కడ భావాభావ పక్షాలు రెండు ఉండవు. ఇప్పుడు ఇక్కడ ఈ అన్యతరస్యాం అనేది ఏదైతే అనువృత్తిగా వచ్చిందో అది వ్యవస్థిత విభాష. వ్యవస్థిత విభాష అనేది భాష్యంలో చెప్పినటువంటి దాన్ని ఆశ్రయించుకుని చెప్పాలి, కానీ ఎక్కడైనా మనకి విభాష కనిపిస్తే ఇది వ్యవస్థిత విభాష అని చెప్పడానికి లేదు. భాష్యంలో భాష్యకారుడు వాళ్ళు ఎక్కడైతే ఈ విభాష వ్యవస్థిత విభాష అని చెప్పారో వాటిని మాత్రమే మనం అనుసరించాలి. ఆ విభాషలు ఎక్కడైతే ఈ వ్యవస్థితంగా చేయబడతాయో అప్పుడు ఉంటే లక్ష్యానుసారంతోనే భావముఖం చేతనైనా ప్రవృత్తి ఉంటుంది, లేకపోతే అభావముఖం చేతనైనా ప్రవృత్తి ఉంటుంది, కానీ రెండు రకాలుగా ఉండదు. ఆ వ్యవస్థిత విభాష అనేది ఇక్కడ అన్యతరస్యాం అనేది అనువృత్తిగా వచ్చింది, అది కూడా వ్యవస్థిత విభాషగా అంగీకరించాలి.
అంగీకరించిన తర్వాత ఇక్కడ కర్మసంజ్ఞ నభవతి అనే అర్థం వస్తుంది. అప్పుడు కర్మసంజ్ఞ రాదు, అధికరణ సంజ్ఞ ఉంటుంది, సప్తమి విభక్తి వస్తుంది. అంటే ఇక్కడ అభావ విపక్షం వచ్చింది. అభావముఖేన ప్రవృత్తి అని చెప్తారండి. విభాషాయాః అభావముఖేన ప్రవృత్తి వ్యవస్థిత విభాష ఆశ్రయేణ తని అన్యతరస్యామితి వర్తతే పరిక్రయణే సంప్రదానం అన్యతరస్యామి ఇత్యతః అని దానికి ప్రశ్నకి ముందు సమాధానం. అది కూడా సాచ ఆ అన్యతరస్య ఆ విభాష అనేది వ్యవస్థిత విభాష విజ్ఞాయతే. వ్యవస్థిత విభాష వలన ఇంకా అభావముఖం చేతనే ప్రవృత్తి ఉంటుంది కానీ భావముఖం చేత ప్రవృత్తి ఉండదు అని తెలుస్తుంది. అప్పుడు అభావముఖం చేత ఉంటుంది అని చెప్పడం వలన కర్మసంజ్ఞ రాదు అనేది అర్థం వస్తుంది. కాబట్టి అధికరణ సంజ్ఞ వచ్చి సప్తమి విభక్తి సిద్ధించవచ్చు. దాని తర్వాత ఇంకొకసారి చెప్పరా అన్నయ్య? అన్యతరస్యామన్నా అన్యతరస్యామన్నా విభాష అన్న ఒకటేనండి. ఒకటే కదా. అన్యతరస్యాం అన్న విభాష అన్న ఒకటే. ఇప్పుడు ఈ విభాష అంటే మామూలుగా సూత్రం అంటే నవేది నిషేధ వికల్పయో విభాష సంజ్ఞా భవతి అని కదమ్మ సూత్రం. సూత్రార్థం నవేతి విభాష అంటే నిషేధ వికల్పయో విభాష సంజ్ఞా భవతి అని. అంటే అక్కడ నిషేధ వికల్పయో అని చెప్పడం కోసం ఏం చెప్తారంటే ఈ విభాష ఎట్లా ప్రవర్తిస్తుంది లక్ష్యంలో అని చెప్తాం. ఇప్పుడు ఉదాహరణకి మీకు ప్రసిద్ధమైనటువంటి విభాషకు సంబంధించిన సూత్రం ఏదైనా చెప్పు, నేను చెప్తాను. ఏదైనా వివా అనేది సూత్రంలో ఉన్నది ఏదైనా అక్కడ విభాష లేదమ్మా, అక్కడ మనం ఇది అక్కడ విభాష లేదు, అక్కడికి చెప్పడం అంటే శాకల్యస్య అని ఆచార్య నామం ఉండడం వల్ల అక్కడ మనకి విభాష ఫలితార్థంగా తెలుస్తుంది కానీ సూత్రంలో వా అని లేదనమాట. వాసరూపో అస్త్రియాం అండి. అంటే ఇప్పుడు వాసరూపో అస్త్రియాం అంటే ఇక మీదట చెప్పబోయే సూత్రాలు ఇవన్నీ కూడా అపవాద ప్రత్యయాలు ఉత్సర్గ ప్రత్యయాలకి వికల్పంగా బాధకాలు అవుతాయి అని చెప్పారు. సర్వత్ర విభాష గోహో అది చాలా ప్రసిద్ధండి. అక్కడ కూడా అక్కడ వ్యవస్థిత విభాషను కూడా అంగీకరించారు. మీరు మంచి లక్ష్యం తీసుకొచ్చారు. సూత్రం చెప్పారు. ఈ సర్వత్ర విభాష గోహ అంటే అక్కడ అన్ని చోట్ల అంటే అక్కడ లోకే వేదేచ అని చెప్తారు. ఇంతకు ముందు సూత్రంలో ఇక్కడ ఇప్పుడు అన్ని చోట్ల కూడా గోశబ్దానికి అవంగాదేశము అనేది వికల్పంగా వస్తుంది అని. ఇప్పుడు వికల్పంగా వస్తుంది అంటే ఒకసారి వస్తుంది ఒకసారి రాదు అని రెండు వస్తాయి కదా. అవంగాదేశం అనేది వస్తుంది, అవంగాదేశం అనేది రాదు, రెండు పక్షాలు వచ్చాయి. అవంగాదేశం వచ్చింది అవంగాదేశం రాదు అన్నప్పుడు అవంగాదేశం వచ్చిన పక్షాన్నేమో భావముఖేన ప్రవృత్తి అంటాము, అవంగాదేశం రానిదేమో అభావముఖేన ప్రవృత్తి అంటాం. అర్థమైందా మోహన్? ఇప్పుడు అవంగాదేశం వికల్పంగా వస్తుంది అంటే ఆ సర్వత్రి భాష గోహ అవంగాదేశం అండి ప్రకృతి భావం అండి. ఒక్కసారి లోకే వేదేశ ఏంగంతస్య ఘోరతివా ప్రకృతి భావస్య పదాంతే ప్రకృతి భావం అండి అక్కడ చెప్పేది, అవంగాదేశం కాదు. లోకంలోను వేదంలోను కూడా ఆ గోశబ్దం కంటే అతి హ్రస్వాకారం పరంగా ఉన్నప్పుడు ప్రకృతి భావం వికల్పంగా వస్తుంది అని చెప్తాడు మోహన్ అక్కడ. ఆ ప్రకృతి భావం వికల్పంగా వస్తుంది అని చెప్పడం వల్ల ఏమైంది, ప్రకృతి భావం వచ్చిన పక్షాన్నేమో భావముఖేన ప్రవృత్తి అంటాం. అంటే ఎందుకు సూత్రం ఏం చెప్తుంది, వికల్పేన గోరతి ప్రకృతి భావ ప్రవర్తతే అని చెప్తుంది. సూత్రం చేత చెప్పిన దాన్నేమో అంటే సూత్రం చేత ప్రకృతి భావం వస్తుంది అని చెప్తున్నాడు కాబట్టి ప్రకృతి భావం వస్తుంది అని చెప్పిన పక్షాన్నేమో భావముఖేన ప్రవృత్తి అంటాం. ప్రకృతి భావం రానటువంటి దాన్నేమో అభావముఖేన ప్రవృత్తి అంటాం. అర్థమైందా? భావముఖేన ప్రవృత్తి అభావముఖేన ప్రవృత్తి అని రెండింటిని మనం నిషేధాన్ని వికల్పాన్ని చూపించాం. అభావముఖేన ప్రవృత్తిని అంగీకరించినట్లయితే గోహ అతి ప్రకృతి భావ నభవతి అని నిషేధం. అర్థమైందా? గోహ అతి పరే ప్రకృతి భావ నభవతి అనేది ఏమో నిషేధం. ఇప్పుడు గోహ అతి ప్రకృతి భావ భవతి అని చెప్పాము, అది భావం. అర్థమైందా? చెప్పిన కార్యం జరిగింది.
ఇప్పుడు విభాషకి రెండు ముఖాలు ఉన్నాయి, భావముఖైన ప్రవృత్తి అభావముఖైన ప్రవృత్తి అని రెండు రకాలుగా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎక్కడైతే మనం వ్యవస్థిత విభాషను అంగీకరిస్తామో ఈ వ్యవస్థిత విభాషను అంగీకరించినప్పుడు రెండు ఉండవు, ఒకటే ఉంటాయి. ఒకటే ఉంటాయి. ఇది కూడా అన్వర్థ అని చెప్తారనమాట. ఆ విగత అవస్థ వ్యవస్థ వ్యవస్థ అస్యాహ సంజాత ఇది వ్యవస్థిత వ్యవస్థిత చ అసౌ విభాష చ వ్యవస్థిత విభాష అని మామూలు సామ్యావస్థ కంటే విగతమైనటువంటి అవస్థని పొందినది అది వ్యవస్థిత అంటే. సామాన్యావస్థ ఏంటి అంటే భావాభావముఖ ప్రవృత్తి కలిగినది విభాష సామాన్య స్వరూపం. కానీ ఎప్పుడైతే మనం దానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తామో అది అయితే భావముఖం చేతనైనా లేకపోతే అభావముఖం చేతనైనా కానీ ప్రవృత్తి కలిగి ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ భావముఖంగా ఉండాలి ఎక్కడ అభావముఖంగా ఉండాలి అనేది లక్ష్యానుసారంగా భాష్యాదుల్లో ఉండేటటువంటి వాటిని మాత్రమే మనం అనుసరిస్తున్నాం. అంతేగాని మనం స్వంతంగా ఇక్కడ భావముఖం చేత ప్రవృత్తి అని చెప్పే అధికారం మనకి లేదు, మనం అంగీకరించట్లేదు. ఇప్పుడు ఈ సూత్రంలో పరిక్రయణే సంపదాన్ని అన్యతరస్యాం సూత్రం నుండి అన్యతరస్యాం అనేదేమో అనువృత్తిగా వస్తోంది, అన్యతరస్యాం అనే దానికేమో విభాష అని అర్థము. ఈ విభాష అనేదేమో వ్యవస్థిత విభాష కింద పరిగణించారు. అప్పుడేమైంది, ఉంటే భావముఖైన ప్రవృత్తి ఉంటుంది, లేకపోతే అభావముఖైన ప్రవృత్తి ఉంటుంది. ఇక్కడ లక్ష్యంలో అభావముఖైన ప్రవృత్తిని అంగీకరిస్తే అది ఇక్కడ అభిని పూర్వంగా ఉన్నటువంటి విషధాతువుకి సంబంధించినటువంటి ఆధారము కర్మ కాదు అని వస్తుంది. కర్మ కాదు అని చెప్పిన పక్షంలో ఆధారానికి అధికారం సప్తమి విభక్తి కూడా వచ్చేస్తుంది. పాపే అభినివేశ అనేవి రూపాలు సిద్ధిస్తాయి అని. అర్థమైందా? దాని తర్వాత ఉపాన్వధ్యాంగ్ వసహ, ఉప అను అధి ఆంగ్ అనేటటువంటి ఉపసర్గల కంటే పరంగా ఉన్నటువంటి వసధాతువుకి సంబంధించినటువంటి ఆధారము కర్మ సంజ్ఞ అవుతుంది అని. ఉపాన్వధ్యాంగ్ వసహ అంటే ఇక్కడ ఒక్క నిమిషం అండి. ఉపాన్వధ్యాంగ్ వసహ అంటే ఉపాను అది ఇత్యేవం పూర్వస్య వసతే ఆధార యత్కారకం తత్ కర్మ సంజ్ఞం భవతి అంతే. గ్రామం ఉపవసతి గ్రామం ఉపవసతి అంటే గ్రామం అనేది ఆధారం అయినప్పటికీ కూడా ఇక్కడ ఉపపూర్వకంగా ఉన్నటువంటి వసధాతు ఉండడం వల్ల ఈ ఆధారం అనేది కర్మ సంజ్ఞని పొందుతుంది. కర్మ సంజ్ఞ ఉండడం వల్ల ద్వితీయ విభక్తి వచ్చి గ్రామం ఉపవసతి అనే ప్రయోగం ఏర్పడింది. గ్రామం ఉపవసతి ఏంటంటే సేన సైన్యము గ్రామ సమీపంలో ఉన్నది అని వసిస్తోంది. ప్రస్తుతానికి అది ఉంటోంది, తర్వాత వెళ్ళిపోతుందని. పర్వతం ఉపవసతి, అలాగే పర్వతం అనేది ఇక్కడ ఆధారం అవడం వల్ల ఈ ఆధారానికి కర్మ సంజ్ఞ వచ్చి ద్వితీయ విభక్తి వచ్చి పర్వతం ఉపవసతి అనే ప్రయోగం ఏర్పడుతుంది. అలాగే గ్రామం అనువసతి సేన, గ్రామం అధివసతి, గ్రామం ఆవసతి. ఆంగ్ అనే ఉపసర్గ ఉండడం వల్ల దాని తర్వాత వసేహే అస్యర్థస్య ప్రతిషేధో వక్తవ్యః అంటే వసుధాతుకి ఎక్కడైతే అస్యర్థం ఉందో, అస్యర్థము అంటే తినడము అనేటటువంటి అర్థం ఉన్నప్పుడు ఈ అధికరణ ఆధారానికి కర్మ సంజ్ఞ చెప్పడం అనే దానికి ప్రతిషేధం చెప్పాలి అని. వసేహే అస్యర్థస్య ప్రతిషేధో వక్తవ్యః. అప్పుడు గ్రామే ఉపవసతి, గ్రామంలో అతను ఉపవాసం ఉంటున్నాడు అని అంతే. ఇక్కడ గ్రామం అనేది ఆధారం అయినప్పటికీ కూడా దానికి కర్మ సంజ్ఞ రాలేదు, గ్రామే ఉపవసతి అనే ఉంది. భోజన నివృత్తిం కరోతి ఇత్యర్థ. అతను భోజనం తినడం మానేశాడు, భోజన నివృత్తి, భోజనాన్ని ఆపేశాడు అని. భోజనాన్ని ఆపేశాడు అనేదే మనకి ఇక్కడ తెలుస్తోంది. కాబట్టి ఇక్కడ అస్యర్థస్య ప్రతిషేధో వక్తవ్య అనే వార్తికం చేత
నిషేధం ఉండడం వల్ల ఆధారమైనటువంటి గ్రామానికి కర్మ సంజ్ఞ అనేది రాలేదు. రాకపోవడం వలన గ్రామే అని సప్తమి సప్తమి అధికరణ సంజ్ఞ వచ్చి సప్తమి విభక్తి ఉన్నది, కర్మ సంజ్ఞ లేదు. లేదు. గ్రామే ఉపవసతి భోజన నివృత్తిం కరోతి ఇత్యర్థః. దాని తర్వాత కర్తురీప్సితమం కర్మ అనండి. కర్తు ఈప్సితమం కర్మ. కారకే అనేది అధికారంగా వస్తుంది. అప్పుడు కర్తు ఈప్సితమం కర్తకు బాగా ఈప్సితమం అతిశయేన ఈప్సితమం అంటే బాగా ఈప్సితమయ్యేది. ఈప్సితం అంటే బాగా ఇష్టమయ్యేది అని. బాగా కర్తకు బాగా ఇష్టమయ్యేటటువంటి కారకం కర్మ భవతి అని. బాగా ఇష్టమయ్యే కారకము అంటే కర్తకు ఎన్నో ఇష్టాలు ఉండొచ్చు, కానీ ఎన్ని ఇష్టాలు ఉన్నా అన్ని ఇష్టాలు మనకి ప్రకృతంలో వివక్షితాలు కాదు. అతను ఏ క్రియ చేస్తున్నాడో ఆ క్రియ ద్వారా అతను దేన్నైతే ఇష్టపడుతున్నాడో అది మాత్రమే కర్మ సంజ్ఞని పొందుతుంది అని. కర్తు క్రియయా యదాప్తుం ఇష్టతమం కారకం. కర్తకి ప్రకృత క్రియ చేత ఏదైతే బాగా పొందాలి అనేటటువంటి కోరిక కలిగి ఉన్నదో అటువంటి కారకానికి కర్మ అనేటటువంటి పేరు వస్తుంది. కటం కరోతి అంటే ఈ కరణ క్రియ ద్వారా కర్తకు బాగా ఇష్టమైనది కటము. కాబట్టి కటానికి కర్మ సంజ్ఞ వచ్చి కర్మని ద్వితీయ అని చెప్పబోయే సూత్రం చేత ద్వితీయ విభక్తి వచ్చి కటం కరోతి అనే ప్రయోగం ఏర్పడుతుంది. అలాగే గ్రామం గచ్చతి. గమన క్రియ ద్వారా అతనికి బాగా ఇష్టమైనది గ్రామం. ఆప్తు విశ్వమానం గ్రామము. కాబట్టి ఆ గ్రామానికి కర్మ సంజ్ఞ వచ్చి ద్వితీయ విభక్తి వచ్చి గ్రామం గచ్చతి అని. తర్వాత ఇప్పుడు దళసార్థక్యాలు చెప్తారండి. కర్తు ఇది కిం అంటే సూత్రంలో కర్తు అని చెప్పకపోతే ఏమవుతుంది అంటే ఈప్సితమం కర్మ అని అవుతుంది. ఈప్సితమం కర్మ అంటే ఒక క్రియ చేత మనం పొందాలి అనే కోరిక ఎవరికి ఉంటుందంటే కర్తకే ఉంటుంది. కర్తకే ఉంటుంది కాబట్టి ఇంకా కర్తకే అని చెప్పక్కరలేదు కదా అని ప్రశ్న. ఒక క్రియ ఉంది అంటే క్రియ ఎప్పుడు కూడా కర్త లేకుండా ఉండడం అనేది జరగదు. క్రియ ఉంది అంటేనే కర్త కూడా ఉంటాడు. కాబట్టి క్రియాపదం చేతనే కర్త కూడా తెలియబడుతున్నాడు. కాబట్టి కర్త తెలుస్తూ ఉండగా మళ్ళీ కర్తువు అనే పదం చెప్పాల్సిన అవసరం లేదు కదా. అంటే అలా కాదు. ఒకవేళ కర్తువు అని లేకపోయినట్లయితే మాషేషు అశ్వం బధ్నాతి అనే దగ్గర అశ్వాలకు కూడా కర్మ సంజ్ఞ కాదు అశ్వాలకు కాదండి, మాషాలకు కూడా కర్మ సంజ్ఞ వచ్చి ఉండేది. మాషాలకు కూడా కర్మ సంజ్ఞ వచ్చి ఉండేది. మాషేషు అశ్వం బధ్నాతి. అశ్వం బధ్నాతి బంధన క్రియ ద్వారా అతనికి బాగా ఇష్టమైనది అశ్వము. కాబట్టి అశ్వం కర్మ అయింది. అలాగే ఒకవేళ కర్తువు అని పదం సూత్రంలో లేకపోతే ఇప్పుడు ఈప్సితం అనేది ఎవరికి ఈప్సితం అనేది మనకి తెలియదు. ఈప్సితమం కర్మ అని చెప్పాం. ఈప్సితమం కర్మ అంటే ఇప్పుడు కర్మ అయినటువంటి అశ్వాలకి బాగా ఈప్సితములేని మాషాలు. కాబట్టి మాషాలకి కూడా కర్మ సంజ్ఞ అనేది రావాల్సి వస్తుంది. కాబట్టి మాషాలకి కర్మ సంజ్ఞ వాదించడం కోసం కర్తువు అని చెప్పాలి. కర్తువు అని చెప్పినట్లయితే కర్తకు ఈప్సితమయ్యేది అశ్వమే. కాబట్టి అశ్వానికి కర్మ సంజ్ఞ వచ్చింది. మాషేషు అని మాషాలకు సప్తమి ఎట్లా వచ్చింది? మాషేషు అక్కడ ఆధారం. మాషాలు అనేది అక్కడ మాషాలు ఉన్నప్పుడు అశ్వాన్ని కడుతున్నాడంటే అది తినడం కోసం. అశ్వం అతను ఎక్కడో ప్రయాణం చేసి వచ్చిన తర్వాత ఆ అశ్వాన్ని ఆహారం పెట్టడం కోసం దాన్ని మాషాల్లో కడుతున్నాడు. మాషాలంటే అవి తినడం కోసం. అర్థమైందా? అర్థం కాలేదన్నయ్య. అక్కడ ఆధారం ఎట్లా అయ్యాయి మాషాలు అని? వాటి కోసం కడుతున్నాడు కదా మాషాల్లో. మాషాలు పెద్ద ఇది ఉంటుంది కదా దాని మోపులు. ఆ మోపు ఉన్నప్పుడు ఆ మోపుల దగ్గర దీన్ని కడితే అదే తింటాయి. ఎందు అని అన్నట్టు మినప చేనులో గుర్రాన్ని కట్టేస్తే తింటుంటాయి.
చైన్ లో ఓకే అదే మాసేషు అశ్వం బధ్నాతి. సరే అండి. కర్మణ ఈప్సితాః మాషాః నత్తు కర్తుః. ఇక్కడ కర్తకి ఈప్సితాలు కాదు. దాని తర్వాత తమగ్రహణం కిం అంటే తమగ్రహణం సూత్రంలో లేకపోతే ఏమవుతుందంటే పయసా బోధనం భుంక్తే అంటే చిన్న పిల్లాడు వాడు అవసరమైనంత భోజనం తినట్లేదు కాబట్టి తల్లి ఏం చేస్తుందంటే పాలని కలిపి పాలతో పాటు అన్నం పెడుతుంది. అంటే పాలు కొంచెం కొంచెం ఇష్టంగా ఉంటాయి కాబట్టి పాలతో పాటు అన్నం కూడా అతను తింటాడు అని. ఇప్పుడు ఇలా తినడంలో ఈప్సితమేమో అన్నము అనేది ఓదనము ఈప్సితమే, పయస్సు కూడా ఈప్సితమే. ఒకవేళ సూత్రంలో తమగ్రహణం కనుక చెప్పకపోయినట్లయితే ఓదనంతో పాటు పయస్సు కూడా కర్మ సంజ్ఞ వచ్చి ఉండేది. ఈప్సిత తమం అని చెప్పడం వలన అంటే ఓదనానికి మాత్రమే వచ్చింది. ఆ పయస్సు అనేది అన్నం తినడంలో ఒక ఉపకరణం మాత్రమే. అది ఒక లోభం లాంటిది. అది ఒక పయోలోభంతో ఓదనాన్ని సేవిస్తున్నాడు, తింటున్నాడు అని. కాబట్టి ఒకవేళ తమగ్రహణం లేకపోయినట్లయితే పయస్సు కూడా కర్మసంజ్ఞ వచ్చి ఉండేది. తమగ్రహణం కిం పయసా ఓదనం భుంక్తే. దాని తర్వాత ఇక్కడ ప్రశ్న ఇక్కడ ఏంటంటే ముందు అధిశీంస్థాశాం కర్మ సూత్రంలో కర్మ అనే పదం ఉంది. అలాగే ఇక్కడ కర్తు ఈప్సిత తమం కర్మ అనే దగ్గర కూడా కర్మ అనే పదం ఉంది. రెండు కర్మ పదాలు ఎందుకు? ఈ అధిశీంస్థాశాం కర్మ సూత్రం నుండి కర్మపదం అనేది దాని తర్వాత ఉన్నటువంటి అభినివిశ్చ ఉపాన్వధ్యాంగవశ రెండు సూత్రాల్లో కూడా అనువృత్తి వచ్చింది. అందువల్లే మనం అక్కడ కూడా ఆధారం కర్మ అవుతుంది అని చెప్పాం. అదే కర్మపదము ఈ సూత్రంలో కూడా కర్తృయుక్తవం కర్మ సూత్రంలో కూడా అనువృత్తి చేయొచ్చు కదా. అప్పుడు ఇంకా కర్తృయుక్తవం కర్మ అనే సూత్రంలో కర్మ అనే పదం అక్కర్లేదు కదా అని ప్రశ్న. అంటే ఇక్కడ సమాధానం ఏం చెప్తున్నాడు? అక్కడ అధిశీంస్థాశాం కర్మ ఆ సూత్రాల విషయంలో ఆధారానికి కర్మ సంజ్ఞ చెప్పాడు. ఒకవేళ ఈ సూత్రంలో కర్మ అనేది లేకుండా అదే సూత్రంలో నుండి కర్మ అనేది అనువృత్తిగా వచ్చినట్లయితే ఇక్కడ కూడా ఆధారానికి కర్మ అనేటటువంటి పేరే వచ్చుండేది. అంటే కర్తకు బాగా ఇష్టమైనటువంటి ఆధారం ఏదైతే ఉందో అటువంటి ఆధారానికి కర్మ అనేటటువంటి పేరు వస్తుంది అని అర్థం వచ్చుండేది. అప్పుడు గేహం ప్రవిశతి అంటే ఇంట్లో ప్రవేశిస్తున్నాడు అనే దగ్గర మాత్రమే కర్మసంజ్ఞ వచ్చి ఉండేది. మిగిలిన చోట్ల కర్మసంజ్ఞ వచ్చి ఉండేది కాదు. కాబట్టి కేవలం ఆధారానికి మాత్రం కాకుండా క్రియా సామాన్యమైనటువంటి ఈప్సిత తమానికి కర్మసంజ్ఞను చెప్పడం కోసం ఈ సూత్రంలో కర్మ అనే పదం కావాలి అని. కర్మ ఇది అనువర్తమానే అంటే అధిశీంస్థాశాం కర్మ సూత్రం నుండి కర్మ అనేది కనుక అనువర్తిస్తుంది అని చెప్పి అనువర్తిస్తూ ఉండగా పునః కర్మగ్రహణం మళ్ళీ కర్మ అనే దాన్ని పఠించడం అనేది ఆధార నివృత్త్యర్థం అంటే ఆధారానికి కర్మ సంజ్ఞని వారించడం కోసం కేవల ఆధారాన్ని ఇతరథ ఆధారస్యేవిహి స్యాత్. అప్పుడు ఒకవేళ ఇక్కడ కర్మగ్రహణం కనుక లేకపోయినట్లయితే ఇందాక ఎలాగైతే అధిపూర్వములైనటువంటి వసాది ధాతువులకి సంబంధించిన ఆధారం కర్మ అవుతుంది అని మనం చెప్పామో అలాగే ఇక్కడ కూడా కర్తకు ఇష్టమైనటువంటి ఆధారం ఏదైతే ఉందో ఆ ఆధారమే కర్మ అవుతుంది అనే అర్థం వచ్చుండేది. అప్పుడు గ్రేహం ప్రవిశతి అంటే గేహే ప్రవిశతి అని ఉండాలి. ఇక్కడ కర్తకు బాగా ఇష్టమైనది ఆధారమైనది కూడా గేహం కాబట్టి గేహానికి కర్మ సంజ్ఞ వచ్చి ద్వితీయాభక్తి వచ్చి గేహం ప్రవిశతి అనేది మాత్రమే సిద్ధించి ఉండేది. ఓదనం పచతి సక్తున్ పిబతి ఇత్యాదిషు నస్యాత్. ఇవన్నీ కూడా కర్మ సామాన్యాలు, వీటిల్లో రాకపోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఓదనం పచతి సక్తున్ పిబతి మొదలైన అన్ని చోట్ల కూడా కర్మ సంజ్ఞని సిద్ధింప చేయడం కోసం మళ్ళీ కర్మ అనేది అనువర్తిస్తూ ఉండగా కూడా మళ్ళీ గ్రహించాల్సి వచ్చింది. పునః కర్మగ్రహణ సర్వత్ర సిద్ధం భవతి. అంటే ఇక్కడ కర్మ సంజ్ఞ లేనట్లయితే ఇది గేహం అనే దగ్గర మాత్రమే వచ్చిండేది. ఇప్పుడు ఇక్కడ కర్మ సంజ్ఞ కాకుండా అధికరణ సంజ్ఞ వచ్చి గేహే వచ్చి ఉండేదా? ఇప్పుడు
కాదండి. అంతేనా? ఇప్పుడు కదా? ఒకవేళ అధిశీస్తాసాం కర్మ అనే సూత్రంలో కనుక కర్మ అనేది ఉన్నది, అదే ఇక్కడికి అనువృత్తి వస్తుంది అని చెప్పినట్లయితే ఈ అధిశీస్తాసాం కర్మ అనే సూత్రంలో ఆధారానికి కర్మ సంజ్ఞ చెప్పాడు. అదే ఆధారానికి కర్మ సంజ్ఞ చెప్పడం అనేది అక్కడ జరిగింది. అలాగే ఇక్కడ కూడా ఏమయ్యేది, కర్తుహు ఈప్సితమం అనే సూత్రం ఉంది. కర్మ అనేది అధిశీస్తాసాం నుండి అనువృత్తి వచ్చింది. అప్పుడు కర్తుహు ఈప్సితమం ఆధార తత్ కారకం కర్మ సంజ్ఞం భవతి అనే అర్థం వచ్చుండేది. అప్పుడు కర్తకు బాగా ఈప్సితమైనటువంటిది ఆధారమైనది కూడా, ఆధారమైనది కూడా ఏదైతే అవుతుందో దానికి మాత్రమే కర్మ అనే పేరు వస్తుంది అనే అర్థం వచ్చుండేది. అప్పుడు గేహం ప్రవిశతి అనే దగ్గర ప్రవేశన క్రియకి సంబంధించిన కర్తకి ఇల్లు చాలా ఇష్టం, అది ఈప్సితమైంది, తనకు అది ఆధారం కూడా అయింది. అప్పుడు అక్కడ మాత్రమే ఇక్కడ గేహం ప్రవిశతి మొదలైన వాటికి మాత్రమే ఇక్కడ కర్మ సంజ్ఞ వచ్చి ఉండేది. ఆధార సేవి స్యాత్ గేహం ప్రవిశతి, ఆధారానికి మాత్రమే వచ్చుండేది గేహం ప్రవిశతి మొదలైన వాటికి. ఓదనం పచ్చతి సహోదరి ఇత్యాదిషు న స్యాత్, ఈ చోట రాకపోవలసి ఉండేది. ఎందువల్ల ఇక్కడ ఆధారం కాదు, ఇది ఆధారం కాదు, కర్తకు ఆధారం కాదు, రాకపోవలసి వచ్చింది. కాబట్టి పునః కర్మగ్రహణ సర్వత్ర సిద్ధం భవతి. మళ్ళీ రెండోసారి కూడా కర్మ అని కర్తృ ఈప్సితమం కర్మ అని చెప్పడం వలన అన్ని కర్మలకి కూడా అన్నింటికి కూడా కర్మ సంజ్ఞనే. దాని తర్వాత కర్మ ప్రదేశ కర్మని ద్వితీయ ఇత్యేవమాదయ. అంటే ఈ కర్మ సంజ్ఞని చెప్పడం వల్ల ప్రయోజనం ఏంటంటే కర్మని ఆశ్రయించుకుని చెప్పేటటువంటి ద్వితీయ విభక్తి సిద్ధి. ఈ ద్వితీయ విభక్తి సిద్ధించడమే కర్మని ద్వితీయ అనేటటువంటి దానికి, ఇది ఈ కర్తృప్తమ కర్మ అనే ఈ సూత్రాలకి ప్రయోజనము అని. అర్థం అండి. సత్తూన్ అంటే ఏంటండి? సత్తూన్ పిబతి అన్నారు కదా. సత్తూన్ అంటే చేసినటువంటి ఒక లిక్విడ్, అదే మనం బార్లీ అనుకోండి, బార్లీ గింజలు, బార్లీ సత్తుపిండి అంటాం కదా మనం. అవునండి, దాంతో చేసినటువంటి యాక్చువల్గా ఇప్పుడు తాగాలి, సమ్మర్ లో అందరు తాగుతుండే. ఇక్కడికి ఆపుదామండి. ఈ లోపల ఇక్కడ ఇవాళ మా ఇతను శ్రీతేజ అనే ఒక అతను మనకి ఇక్కడ గ్రూప్ లో ఉన్నారండి. ఇతను మన తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో పనిచేస్తున్నారు. అలాగే అతను మన పాంచరాత్ర ఆగమంలో పిహెచ్డి కూడా చేశారు. ఈ వేదము అది చదివారు, వ్యాకరణం వాటి మీద చాలా ఆసక్తి ఉంది. ఇక్కడ పాఠం జరుగుతుందని వస్తున్నారండి. ఇంతకు ముందు 3 రోజుల నుంచి వస్తున్నారు, రోజు పరిచయం చేయడం అవటం లేదు. ఒకసారి తేజ అందరికి ఒకసారి పరిచయం చేసుకో. నమస్తే అండి. నమస్తే అండి. నమస్కారము, స్వాగతము. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. మన భరద్వాజ్ మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు, అతను ఉన్నాడని అనుకుంటున్నాను. భరద్వాజ్ లేరనుకుంటానండి. ఇంకా ప్రవీణ్ అని చెప్పి ఇంకా విద్యాపీఠంలో ఎడ్యుకేషన్ లో పిహెచ్డి చేస్తున్నాడండి. తనకి కూడా కొంచెం సంస్కృతం మీద ఆసక్తి ఉండడంతో నేను రమ్మన్నాను, తను వస్తున్నాడు. ప్రవీణ్ ఒకసారి అందరినీ పరిచయం చేసుకో. ప్రవీణ్ ఉన్నారు. అందరికి నమస్కారం అండి. నమస్కారం. ఇక్కడికి ఆపుదామండి, మనం రేపు పైన మిగిలిన సూత్రాలు చూద్దాం. మీకు ఎవరికైనా ఏదైనా అర్థం కాని పక్షంలో మీరు అందరూ ఎవరైనా వాట్సాప్ లో మీ సందేహాలు పంపించవచ్చు, ఏది అర్థం కాకపోయినా. మళ్ళీ మనం అవే చూద్దాం. మొన్న మన చెప్పండి క్లాస్ ఎల్లుండి. ఓకేనండి, పోనీ ఎల్లుండి మీ సందేహాలు ఎప్పుడుంటే ఆ సందేహాలు మాత్రం పంపించండి. సెలవు లేదు, వారంతో సంబంధం లేదు, మీరు ఏ రోజైనా పంపించచ్చు. అన్నయ్య కేంద్రీయాది కొంచెం చెప్పండి అన్నయ్య. ఏంటమ్మా? కేంద్రీయానా అర్థం కాల. ప్రత్యయం దీర్ఘం కేంద్రీయ అనేమ్మా.
మాస్టర్ ఉంటే దీనికి ఇంకొక మాట చెప్పాలి. ఆయన మాస్టర్ లేరు అనుకుంటానండి. కాలేదు, అది రాష్ట్రీయ కేంద్రీయ ఇవన్నీ కూడా ఆ రాష్ట్రీయ వేరండి. రాష్ట్రీయాలు వేరు. రాష్ట్రీయ ఏంటంటే మనకి ఘప్రత్యయం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కేంద్ర పదం అనేది ఏ గణంలో ఉంది అనేది చూడాలి. ఇప్పుడు మనం చప్రత్యయం అని చెప్తే ఏ సూత్రం చేత చప్రత్యయం అనేది కొంచెం పరిశీలించాల్సి ఉంది. అందుకని అయితే ఇప్పుడు ఇక్కడ చ అంటారా ఖ అంటారా? చప్రత్యయమేనండి. కానీ చప్రత్యయం కనుక అని చెప్పినట్లయితే ఏ సూత్రం చేత ఉంది, ఇది ఏ గణంలో పఠితమైందని ఒకసారి గణపాఠం చూడాలి. నిన్న ఈ విషయంలో మళ్ళీ మాస్టర్తో నిన్న మాట్లాడాను. తర్వాత మనం లోకంలో కేంద్రీయ అని అంటున్నాము, ఈకార దీర్ఘ ఈకారాన్ని అక్కడ పలుకుతున్నాము, కానీ చప్రత్యయం ఏ సూత్రం చేత అనేది చూడాలి అని ఆయన అన్నారు. లేదా అది అసాధువు కూడా అవ్వచ్చు, కేంద్రీయ అని కూడా అవ్వచ్చు అన్నారు. అప్పుడు ఘప్రత్యయం ఏ సూత్రం చేత అని చూడాలి. ఏదైనా ఏ గణంలో చూడాలి. అది అది వస్తే ప్రత్యేక ప్రాబ్లం లేదు. ఇంకొకటండి, మొన్న మన ఇతను మోహన్ ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి. అది వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ పెట్టాడు కదండి, గుణ అనేది మహాసంజ్ఞలన్నీ కూడా అన్వర్థాలు అవుతాయి అని చెప్పినప్పుడు గుణ అనేది అన్వర్థమా కాదా అని అతను మొన్న మోహన్ మంచి ప్రశ్న వేశారు. దానికి సమాధానం ఎవరైనా ఏదైనా కొంచెం డిస్కస్ చేస్తారు అనుకున్నాం, కానీ ఎవరు చేయలేదు. నేను దుర్గా భవాని గారు చెప్తారు అనుకున్నాను, కానీ ఆవిడ కూడా స్పందించలేదు. హలో, గుణవృద్ధి సౌజ్ఞలు రెండు, గుణ సౌజ్ఞ వృద్ధి సౌజ్ఞ లాంటివి ఉన్నాయి కదండి. అవి అనర్థకాలుగా ఉన్నాయా లేకపోతే అనర్థకాలుగా ఉన్నాయా అనేది. అంటే మామూలుగా నేను దీన్ని శాస్త్ర ప్రామాణ్యం నాకు తెలియదు, కానీ నేను చూసినంత వరకు వేరే వెస్ట్రన్ లింగ్విస్టిక్స్ పుస్తకాల్లో నేను చూశాను. ప్రధానంగా మన పుస్తకాల్లో నేను చూడలేదు, శాస్త్ర పుస్తకాల్లో చూడలేదు. గుణవృద్ధులు రెండూ కూడా అన్వర్థ సౌమ్యులే అని వాళ్ళు చెప్పారు. ఎట్లా అంటే ఆయువురులు మాత్రమే ప్రధానంగా స్వరాలు. ఈ ఈకార ఉకారాల యొక్క గుణము అంటే ఆధిక్యం, రెట్టింపని. ఈ ఈకార ఉకార ఆధిక్యమేమో ఏ ఓ అనే రెండు వర్ణాలు. కాబట్టి ఈ ఆధిక్యానికి గుణము అనేటటువంటి పేరు పాణిని పెట్టాడు అని. ఇప్పుడు ఈ ఏ ఓ అనేటటువంటి వాటికంటే కూడా కొంచెం ఆధిక్యం కలిగినవి ఐ ఔ అనేవి. కాబట్టి వాటిల్ని వృద్ధులు అని అంటారు అని వీటిని వెస్ట్రన్ వాళ్ళు పాణిని మీద రాసిన పుస్తకాల్లో నేను చదివాను. కానీ మన శాస్త్ర గ్రంథాల్లో నేను ఎటువంటివి చదవలేదు. కాబట్టి నేను శాస్త్ర ప్రామాణికం అవుతుందా లేదా అని తెలియదు. అంటే అది ఏంటంటే అది ఒక గివెన్ కింద తీసుకొని ఉండొచ్చు కదా. అవి అంటే అది సబబుగానే ఉందండి, అది మనం ఖండించాలి. రీజన్ బాగుంది అది. కానీ అదేంటంటే మనం ఈ సూత్రాలన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ గా, అంటే దాని లాజిక్ లోకి వెళ్ళటం, సూత్రాల లాజిక్ లోకి వెళ్ళటం లేదు మనం. ఏదైనా ముందు సంఖ్యా సూత్రాలన్నీ కూడా ఇచ్చినవి అలా తీసేసుకుంటున్నాం మనం. అలా అంటే మనం మొన్న చెప్తున్నప్పుడు మహాసంజ్ఞలన్నీ కూడా అన్వర్థాలు అని చెప్పామండి. ఆ స్టేట్మెంట్ ని బట్టి తను ప్రశ్న అడిగాడు అనమాట మోహన్. ఆ ప్రశ్న నాకు నచ్చింది. అది ఇంతకు ముందు నేను చూశాను. ఇంతకు ముందు ఇప్పుడు దుర్గా భవాని గారు నేను కూడా ఈ విషయం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఒక 1.5 year బ్యాక్. మరి ఆవిడ 1 year బ్యాక్ అనుకుంటా, 1.5 year బ్యాక్. ఆవిడ గుర్తుందో లేదో తెలియదు. ఆవిడ నేను స్పందించలేదంటే గుర్తులేదని అనుకుంటున్నాను. ఆవిడకి ఏదైనా కొంచెం స్ఫురణ ఉన్న వెంటనే ఆవిడ స్పందించి ఏదో ఒకటి దీని మీద మాట్లాడేవారండి. అంటే కొంచెం ఇబ్బంది పడుతున్నారేమో. అయ్యో అయ్యి ఉండొచ్చు. అదే ఇవి కూడా అన్వర్థాల కిందనే అంగీకరించారు. అలా అంగీకరించడంలో కూడా ప్రస్తుతానికి నా దోషం ఏం కనిపించలేదు. కానీ దీనికి శాస్త్ర ప్రామాణ్యాన్ని మాత్రం అన్వేషించాలి. శాస్త్ర ప్రామాణ్యం అన్వేషించాలంటే గుణశబ్దానికి కోశకారులు ఆధిక్యము ఉత్కర్ష అనే అర్థాలు కూడా ఇచ్చారండి. అది కూడా కుదురుతుంది. మనం ద్విగుణం త్రిగుణం అనేటటువంటి వాటిల్లో సామాన్యం కంటే ఆధిక్యం ఉన్నదే త్రిగుణం కింద మనం పరిగణిస్తాం. ఇప్పుడు వృద్ధి అనే దానికి ఆధిక్యార్థం అందరికీ ప్రసిద్ధే. కాబట్టి ఇక తీసుకోవచ్చు అని అనిపిస్తోంది. దాని మీద ఇంకా ఆలోచించాల్సి ఉంది. సత్యవాణి గారు, ఇందాక మీరు ఏదో అడుగుతున్నారా? అవునండి, చిన్న సంశయం అండి. ఇక్కడ
ఇక్కడ కర్తురీప్సితమం కర్మ, అక్కడ పయస ఓదనం భుంక్తే అన్నారు కదా. అవునండి. అంటే ఆ అన్నం తినడం అనేది ఇంట్రెస్ట్ లేదు, కానీ పాలతో తింటే కనుక ఎక్కువ ఇష్టంగా తింటాడు కాబట్టి అన్నప్పుడు, అప్పుడు పాలకి కదా ఈప్సిత తమం పాలవుతాయి కదా, అప్పుడు అన్నం ఎలాగవుతుంది? వాళ్ళ అమ్మకి అన్నం తినడం కోసం పాలని ప్రధానం వాళ్ళ అమ్మ తినిపించాలి, వాళ్ళ అమ్మ తినిపించాలి, కానీ వాళ్ళ అమ్మకి అన్నమే తినిపించాలని ఉంది. కానీ అతను కేవలం అన్నం తినట్లేదు కాబట్టి పాలని ఒక లోభంగా తీసుకొచ్చి పాలతో పాటు పెడుతుంటే అతను తనకు కావాల్సిన పాలను కూడా తను తీసుకుంటున్నాడు. కానీ ప్రధానమైనటువంటి అన్నమే కాబట్టి అన్నానికి కర్మసౌమ్య, కరణానికి పాలేమో కరణాలు అవుతున్నాయి. అది తినడంలో ఒక ఉపకారకం కింద అన్నం తినడం. అంటే ఈప్సిత తమం అప్పుడు పయస తల్లి సైడ్ నుంచి మీరు తల్లి సైడ్ నుంచి చూడాలి. తల్లి సైడ్ నుంచి చూడాలి. అక్కడ తల్లి బదులు బాలుడు అని పెట్టేది ఉంటే అప్పుడు మళ్ళీ మారిపోతుంది. అక్కడ తల్లి అన్నారు కదా, మరి భుంక్తే అంటే ఎవరు వస్తారు మరి? ఇప్పుడు పిల్లవాడే వస్తాడు కదా, తల్లి రాలేదు అక్కడ. ఇప్పుడు తల్లికి ఆ అబ్బాయి చేత అన్నం తినిపించడం, అబ్బాయి చేత అన్నం తినిపించడం ఇష్టం. అంటే అదే కదా, అనిపించేసేది కదా, అన్నంతో సంబంధం ఉండేది. అన్నం తింటున్నాడు అంతే, కానీ తినిపిస్తున్నాడు అని లేదు కదా. అప్పుడు భోజయితే అని ఉందనుకోండి, అప్పుడే అప్పుడు మీరన్నది ఈప్సిత తమం ఆవిడకి కాబట్టి మీరన్నది కరెక్ట్. ఇక్కడ అలా ఎలాగవుతుంది అనేది చిన్న సంశయం అండి. ప్రశ్న తప్పైతే లేదు, ప్రశ్న బాగుందండి. పైసా ఈప్సిత తమం అంటే అతనికి పయస్సే ఈప్సిత తమము అని. అంటే ఇప్పుడు పయస్సి కేవలం పయస్సి పాలిచ్చినా తాగుతాడని లేదు కదండి. కొంతమందికి పాలు అన్నం తినడమే ఇష్టం ఉంటుంది, కేవలం పాలిస్తే తాగుతాడని లేదు. పాలుతో కూడిన అన్నమే ఇష్టం, మామూలుగా పాయసం లాంటిది. అది మనం మజ్జిగతో కలిపి తిన్నట్టుగా చిన్నపిల్లలు పాలతో పాటుగా తింటారు, పెడతారు కూడా. కేవలం తనకి పాలే కనుక ఇష్టమైనట్లయితే పాలే తాగేవాడు, ఇంకా అప్పుడు కూడా అన్నం తినాలని లేదు కదా. అంటే ఇక్కడ అన్నం తింటాం ప్రధానం ఆమెకి, కాబట్టి పాలతో తింటే పాలు ఇష్టం కాబట్టి అనేసరికి నాకు ఇక్కడ సంశయం వచ్చింది. అవునండి, సంశయం కరెక్టే. కానీ కేవలం పాలే తనకి ఇష్టమైనట్లయితే అన్నమే తినదు అసలు. కేవలం ఇంకా పాలు మాత్రమే తాగేవాడు, ఇంకా అన్నం తినాల్సిన అవసరం కూడా లేదు. కానీ దానికి ఇష్టమైనటువంటి పాలతో కూడినటువంటి అన్నం ఇష్టం. సత్యవాణి గారు, కాబట్టి సత్యవాణి గారు చెప్పండి సార్, ఇక్కడ క్రియాపదం ఏమిటంటారు? అంటే తాగటానికి వాడచ్చా భుంక్తే అని? మొత్తం ఆర్గ్యుమెంట్ కేసు డిస్మిస్. అడ్మిట్ చేయలేదు కేసుని అసలు. ఫైనల్ జడ్జిమెంట్. కదమ్మా, ఈ వల్ల ఇక్కడ రెండోది లేదు అసలు, మీరు ఆ లెక్కకు వస్తే. ఎందుకంటే భుంక్తే ఒకటే ఉంది. సరే, రైట్ భుజ్ ఆత్మనేపది భుంక్తే వచ్చింది. ఇవాళ నేను బ్రేక్ వచ్చేస్తాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు. జయరామ్, జయ జయరామ్.